వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొంచెం సౌండ్ పెంచుతారా? కొంచెం కొద్ది నిమిషాలు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి 8వ రక్షణ సువార్త పండుగలు గడిచిన 2 దినాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈరోజు చివరి దినం. ఈ పండుగ రక్షణ సువార్త పండుగలు ఈరోజు ఇలాగ మనం అందరం కూడుకోవడం కూడా ఒక పండుగన ఎంతమందికి పండుగ? పక్కకు చూస్తున్నారు, పక్కకు చూడకూడదు. సినిమాకి వెళ్ళినాడు పక్కకు చూడడు. సీరియల్ చూసే వాళ్ళు పక్కకి చూడరు. వాక్యం వినే సమయంలో మాత్రం చాలా మంది పక్కకు చూసేస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. దాన్ని ఒక పెద్ద రోగము అని అంటారు. ఏమంటారు? రోగం అది. పక్కకు చూడడం, వాక్య సమయంలో తల కింది పెట్టి చూడడం, నిద్రపోవడం, అటు వచ్చే వాళ్ళని ఇటు వచ్చే వాళ్ళని చూడడం, ఇవన్నీ మంచి లక్షణాలు కాదు. ఈ లక్షణాలన్నీ చాలా చెడ్డ లక్షణాలు. మీరు కొద్ది నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఎందుకనంటే దేవుని మాటలు ఈ భూమి మీద ఉన్న మానవుణ్ణి బ్రతికించగలిగేటువంటివి. ఆ మాటల ద్వారా ఈ భూమి మీద సర్వ మానవులైన వారు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. కనుక ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడబోయే కొన్ని మాటలను శ్రద్ధగా వినండి. దేవుని మాటలు వినడాన్ని బట్టి మీరు దీవించబడతారు. వాక్యంలో మాట రాయబడింది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చి. వాక్యానికి బ్రతికించగలిగిన శక్తి ఉంది. వాక్యానికి నెమ్మదినిచ్చే శక్తి ఉంది. చీకటి త్రోవలకు వెలుగైనటువంటిదిగా ఉంది వాక్యం. వాక్యానికి ఉన్న శక్తి చాలా బలమైంది. గనుక ఈ సమయంలో జాగ్రత్తగా మీరందరూ వాక్యాన్ని వినాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ 8వ రక్షణ సువార్త పండుగలకు వచ్చిన మీ అందరికీ దేవనామమున శుభములు, ఆశీర్వాదాలు దేవుడు మీ అల్లరకు దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పాలి. నోరు కూడా తెచ్చుకున్నారు కదా. మరి చేతులు బాగా పనిచేసాయి, చెవులు బాగా పనిచేసాయి, నోరు కూడా పని చేయాలి కదా. మీరు మంచోళ్ళు. చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వెరీ గుడ్, బాగా హుషారుగా ఉన్నారు. అలాగనే చివరి వరకు ఉండాలి, పక్కకు చూడొద్దు. ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు వినాలి అనంటే, ఈ సమయము దేవుడు సేవకులను మరుగు చేసి మీతో మాట్లాడే గొప్ప సమయం ఇది. సేవకుల్ని మరుగు చేసి దేవుడు మాట్లాడే సమయం. ఈ భూమి మీద దేవుడు మానవులతో మాట్లాడడానికి దేవుడు సేవకుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాటను నువ్వు అంగీకరించాలి, వినాలి, నేర్చుకోవాలి. నీవు ఈ భూమి మీద దీవించబడాలి. సరే, మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథంలో 3 కాలాలను గురించి వ్రాయబడింది. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు. దేవుడు అనబడేటువంటి ఆయన మొదటివాడిగా ఉండాలి, కడపటివాడిగా ఉండాలి. ఈ భూమి మీద ఎవరైతే యేసు నామ స్మరణ చేస్తున్నారో, యేసు దేవుడని నమ్మారో, యేసు నామములో ఎంతమంది అయితే బాప్తిసం పొందారో, యేసు సర్వశక్తి కలిగిన దేవుడని, యేసు బలమైన వాడని, మానవాళ్ళను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని ఎంతమంది అయితే నమ్ముచు ఆయనను విశ్వసిస్తున్నారో, ఆ దేవుడు ఎలాంటి వాడంటే మొదటివాడు, కడపటి వాడు.
భూతకాలం అనగా జరిగిపోయిన కాలం, వర్తమాన కాలం అనగా ప్రస్తుతము జరుగుచున్న కాలం, భవిష్యత్తు కాలం అనగా జరగబోయే కాలం. ఈ మూడిటి కాలాల్లో ఉన్నవాడే మనము నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గనుక ఆయన సర్వశక్తి కలిగిన వాడు, బలమైన వాడు. ఈ మూడిటి కాలాల్లో ప్రభువైనటువంటి దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన భవిష్యత్తు కాలంలో కూడా ఉండబోతున్నారు. ఆయన కృప, ఆయన వాత్సల్యత మనకు చూపించబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకొని కార్యక్రమాన్ని ముగించేసుకుందాం. చివరిలో అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఒలీవల నూనెతో అభిషేక ప్రార్థన చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా వినాలి. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకములు ఉన్నాయి. ఈ 66 పుస్తకములలో 2 గ్రంథాలు చాలా కష్టంగా ఉంటాయి. ఒకటి పరమగీత గ్రంథము, 2 ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథము గాని పరమగీతము గాని చాలా మటుకు ఈ గ్రంథాలని లోతుగా ధ్యానించడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. అయితే ఈరోజు పరమగీత గ్రంథంలో నుండి ఒక చిన్ని అంశాన్ని మీకు చెప్పి ముగించడం జరుగుతుంది. జాగ్రత్తగా వినాలి. అయితే ప్రకటన గ్రంథము కానీ పరమగీత గ్రంథము కానీ ఇవి సాధారణంగా మానవ జ్ఞానానికి అంతు చిక్కనటువంటివి. ఈ బైబిల్ గ్రంథం అంతటిలో పరమగీత గ్రంథము చాలా కష్టతరంగా, ఆ పరమగీత గ్రంథములో ఎక్కువగా ప్రియుడు, ప్రియురాలు, నా ప్రియుడు, నా ప్రియురాలు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, నేను ఆయన దానను, ఆయన నావాడు, అనేకమైన పదాలు ఈ యొక్క వాక్యంలో ఉంటాయి, పరమగీత గ్రంథంలో ఉంటాయి. ఆయన నన్ను ముద్దు పెట్టుకొనెను, నేను అతని ప్రియుని దానను అనే రకరకాలైనటువంటి పదాలు ఈ పరమగీత గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. ఈ యొక్క పరమగీత గ్రంథాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రచించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ పరమగీత గ్రంథములు అనేది, ఈ యొక్క పరమగీత గ్రంథం అనేది దేవుడు చెప్పనిస్తే కొద్దిగా ఎవరైనా చెప్పగలుగుతారు. ప్రకటన గ్రంథాన్ని కూడా ఎవరైనా దేవుడు చెప్పనిస్తే కొద్దిగా ఎవరైనా చెప్పగలుగుతారు. కానీ దేవుని ఆత్మ లేకుండా, దేవుడు చెప్పించకుండా ఈ వచనాలను, ఈ వాక్య గ్రంథాలను ఎవరు ధ్యానము చేయలేరు. ఓ భక్తుడు చెప్పాడు, అయ్యా పరమగీతము ప్రకటన గ్రంథాల్లో ఉన్న, అందులో ఉన్న సారమేంటో నీవు చెప్పనిచ్చిన కొద్దిగా చెప్పగలను అని అన్నాడు. ప్రకటన పరమ గీతముల, ప్రకటన పరమ గీతముల వృత్తుల సారముల చెప్పనిచ్చిన కొద్దిగా చెప్పగలను. దేవా, ప్రకటన గ్రంథములో ఉందే ఆ మాటలు, పరమగీత గ్రంథంలో ఉందే ఆ మాటలు చెప్పనిచ్చిన కొద్దిగా చెప్పగలము అని అన్నారు. దేవా, నువ్వు చెప్పనిస్తే కొద్దిగా నేను చెప్పగలను, లేకపోతే చెప్పలేను అని అన్నారు భక్తులు. అందుకే ఈరోజు పరమగీత గ్రంథములో నుండి ఒక వచనాన్ని, చిన్న వచనాన్ని ధ్యానం చేసుకుందాము. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము, పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. తీసిన వారు దయచేసి. బండ సందులలో ఎగురు నా పావురమ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపడనిమ్ము, నీ స్వరము నాకు వినపడనిమ్ము. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడిన మాట, బండ సందులలో ఎగురు నా పావురమ. ఈరోజు మీకు చెప్పబోయే అంశం ఏంటంటే బండ. చెప్పండి, అందరూ చెప్పండి. పక్కకు చూస్తున్నారు అమ్మాయిలు, యవనస్తులు కుమార్తె పక్కకు చూస్తున్నారు. చెప్పండి, అందరూ చెప్పండి. ఈరోజు మీతో చెప్పబోయే అంశము గట్టి చెప్పాలి. చేరుసలో కూర్చున్న వారు కూడా మీరు చెప్పండి నాయన.
మీరు మంచి వాళ్ళు బాగా చెప్తున్నారు. చెప్పండి, అందరు కలిసి చెప్పండి. బండ. ఈ పరమగీత గ్రంథములో రాయబడినట్లుగా బండ సందులలో ఎగురు నా పావురమ. బండ ఏంటి? ఈ బండ అనే వాటిని మనము ధ్యానము చేస్తే ప్రభునందు ప్రియులారా, ఈ బండను గురించి ఈ పరమగీత గ్రంథంలో ఒక విషయాన్ని గమనించాలి. ప్రియుడు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రియురాలు అనంటే వధువు సంఘం, క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ విషయాన్ని, రెండు విషయాలు జాగ్రత్తగా మీరు గమనించి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా. అయితే ఈ బండ అనేది ఏంటి అనంటే, ఈ బండను గురించి చక్కగా బైబిల్లో రాయబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో చూస్తే ఆ బండ క్రీస్తే అని రాయబడింది. చెప్పండి, బండ అనగా ఎవరు? గట్టి చెప్పాలి. బండ అనగా ఎవరు? క్రీస్తు ప్రభువు. అయితే ఈ బండను గురించి వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా మీరందరూ వినాలి. ఈ బండ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. బండ అనగా యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. గబ్రియేలు అనబడే దూత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఒక చక్కటి సువార్తను తీసుకొని వచ్చింది. ఏంటి ఆ సువార్త? మనందరికీ తెలుసు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఈ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు అనబడేటువంటి బండ ఈ లోకానికి వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసింది. ఈ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు రావలసి వచ్చింది? ఏ పని మీద వచ్చాడు? తండ్రి అయిన దేవుడు తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఎందుకు పంపించాడు? మనందరికీ బాగా తెలుసు. యేసు ప్రభు వారు రక్షించడానికి వచ్చారు, క్షమించడానికి వచ్చారు, ఆయన పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు, స్వస్థపరచడానికి వచ్చారు, విడిపించడానికి వచ్చాడు, ఆదరించడానికి వచ్చారు. ఓ మాటలో చెప్పాలంటే ప్రాణం ఇవ్వడానికి వచ్చారు. అయితే మీ అందరికీ తెలియజేసే మాట ఏమిటంటే, యేసుక్రీస్తు అనబడేటువంటి బండ కొన్ని సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చింది. ఆ యేసుక్రీస్తు అనబడే బండ ద్వారా ఈ భూమి మీద ఉన్న సర్వ మానవులకు కలిగేటువంటి భాగ్యం ఏంటి? అనంటే ఈ భూమి మీద నశించిపోవచ్చున్న సర్వ మానవులైన వారికి రక్షణ దొరుకుతుంది. యేసు ప్రభు ద్వారా ఈ భూమి మీద ఉన్న సర్వ మానవులకు ఏం దొరుకుతుందనంటే రక్షణ దొరుకుతుంది. ఓ మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద పాపాలు క్షమించేటువంటి అధికారం ఉన్నది. తిమోతికి రాసినటువంటి పత్రికలో మనము చూస్తే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు రక్షించడానికి? పాపులను రక్షించడానికి. ఈ పదం చాలా విడ్డూరంగా ఉంటది, చాలా విచిత్రంగా ఉంటది. పాపులను రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఎవరు పాపులు ఈ భూమి మీద? ఎవరు పాపులు? ఒకనాటి కాలంలో నేను కూడా ఒక అన్య కుటుంబంలో నేను జన్మించిన. అది ఒక అన్య కుటుంబం. నాది నంద్యాల జిల్లా ప్యాపిలిగూడిప. మాది భయంకరమైన ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబం, భయంకరమైన కుటుంబం. నా జీవిత కాలంలో నేను ఎంతో మందిని చూచాను, ఎంతో మందిని ఆరాధించాను. కానీ ఎవరినైనా నేను ఇష్టపడని దేవుళ్ళల్లో ఏ దేవుడైనా ఉన్నాడు అనంటే అది కేవలము యేసు ప్రభు వారు మాత్రమే. యేసు ప్రభు అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. యేసు ప్రభు అంటే నాకు చిరాకు, కోపం. ఎవరైనా సువార్తను ప్రకటిస్తూ ఉంటే, సువార్తను ప్రకటించే కాలంలో
సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మా ఇంటి దగ్గర స్కూల్ ఉండేది. ఆ స్కూల్లోకి వెళ్ళి వారు సువార్త చేస్తుంటే స్కూల్ గోడ అవతల నుంచి రాళ్లతో కొట్టేవాడిని. సువార్త చేసే టైంలో రాళ్లతో కొట్టేవాడిని. అంటే నాకు పేరు ఉంటుంది దానికి, ఏంటంటే మాది. ఎవరు చెప్పండి, చెప్పండి, ఎవరు దారి చేసేది? చెప్పాలి, ఎవరు దారి చేసేది? మాదులు. నీ కూడా భయంకరమైన మాదిని. అంటే యేసు ప్రభుని గురించి వింటే భయంకరమైన చిరాకు, బీపీ పెరుగుతుంది నాకు. ఏంటి? బీపీ పెరుగుతుంది. యేసు ప్రభు గురించి చెప్పకూడదు, యేసు ప్రభువుని గురించి చెప్పకూడదు. ఏంట్రా నేను అనుకునేవాడిని, ఏంటి పాపులు అంటారు. ఏ పాపం చేశా? వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం చేశానా? వాళ్ళ ఇంట్లో ఏమైనా చేశానా? నేను పాపలు అనడానికి ఎవర్రా వీళ్ళంతా అని చెప్పి చిరాకు పడేవాడిని యేసు ప్రభు మీద. ఈరోజు ఈ యొక్క పండుగలకు వచ్చిన వారులారా, ఈ పరమగీత గ్రంథములో నుండి మీకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మనం చూస్తే 1,00,000 కోట్ల కొలది మనం చెప్పుకోవచ్చు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా నా జీవితం సరిపోదు, వినే మీ జీవితం సరిపోతుందా? కానీ మనం ఏమనుకుంటామంటే అన్నీ నాకు తెలుసు మనం అనుకుంటాం, అన్నీ తెలుసు అనుకుంటాం. నో, ఓ భక్తుడు ఏమన్నాడంటే ఎన్ని తెలిసినా కానీ తెలియనట్లుగానే వినాలంట. ఏం చేయాలంట? మన జీవితం సరిపోదు. ఈ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి 60-70 సంవత్సరాల జీవితము సరిపోదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి వివరించాలంటే సరిపోదు. అయితే బండ అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, బండగా ఉన్నారు. ఆయన అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను బాగు చేశాడు, మరణించిన వారిని సైతము లేపాడు. అయితే ఇవన్నీ బాగా వింటున్న వారులారా, బండ క్రీస్తు తర్వాత మాట్లాడబడింది బండ సందులలో అని అన్నారు. సందు అనగా ఏంటి? సందు, బండకేముందంట? సందు. ఏముంది? చెప్పలు గట్టిగా, ఏముంది బండకు? సందు. బాగా సాధారణంగా కొన్ని పక్షులు పెద్ద పెద్ద కొండల్లో, బండల్లో ఏం చేస్తాయంటే ఆ బండ సందుల్లోకి వెళ్ళి అక్కడ గూళ్ళు కట్టుకుంటాయి. బాగా వినండి, బండ సందుల్లోకి వెళ్తాయి. బండ సందుల్లో ఉంటే వర్షం రాదు, గాలి రాదు, ఎండ రాదు, ప్రాబ్లం ఉండదు. కారణం ఏంటంటే అది సందులో లోపల ఉంది, సందులో గూడు కట్టుకున్నాయి. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు అనబడే బండ ఏం చేయబడిందంటే అది గాయపరచబడింది, సందు చేయబడింది. ఏంటి ఆ సందులు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గాయాలే ఆయన సందులు. ఏం చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గాయాలే ఆయన సందులు. గమనించే మాట, ఆ బండ ఏం చేయబడిందంటే కొట్టబడింది. ఏం చేయబడింది? మేకులతో కొట్టబడింది, మేకులతో కొట్టబడింది. అందుకే మనం చూస్తే యోహాను సువార్తలో 20వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. 20వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం. ఆమా, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి, ఏ గుర్తులు చూచి? మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని చెప్పాను. ఇక్కడ తోమ గారు ఉన్నారు. యేసు ప్రభు వారు ఏం చేయబడ్డారంటే ఆయన చనిపోయి తిరిగి లేచి శిష్యులైన వారు కనపడ్డారు. అందరూ యేసు ప్రభు వారు కనిపించారంటే ఈ తోమ మాత్రం ఏమంటున్నాడు? నమ్మను. ఎక్కడ గాయాలు, ఎక్కడ ఏలు పెట్టి చూడాలంట? మేకులు ఎక్కడైతే కొట్టారో అక్కడ ఏలు పెట్టి చూడాలంట. ఏం చూడాలంట? చెప్పండి. ఈ తోమాకేముంది? చెప్పండి. అనుమానం అనేది మహాజబ్బు. ఏం చెప్పండి? అనుమానం అనేది చెప్పాలి, మహాజబ్బు. ఏదేమైనప్పటికీ తోమ గారు చెప్పిన మాట ఏంటంటే నేను గుర్తులు చూస్తేనే. అయితే ఈ బండ, యేసుక్రీస్తు అనబడే బండ ఏం చేయబడిందంటే కొట్టబడింది.
ఎలా కొట్టబడింది, ఎలాగా చీల్చబడింది బండ అంటే 39 కొరడా దెబ్బల ద్వారా చీల్చబడింది. ముళ్ళ కిరీటమును పెట్టి తలను చీల్చేశారు, చేతులకు మేకులు కొట్టి చీల్చేశారు, పాదాలకు మేకులు కొట్టి చీల్చేశారు, బల్లెము పోటు పొడిచి చీల్చేశారు. ఈ బండను ఏం చేశారంటే విపరీతంగా గాయపరిచారు, కొట్టారు. బండ చీలిపోయింది. యేసుక్రీస్తు అనబడే బండకు సందులు పడ్డాయి. చేతుల్లో సందులు, కాళ్ళల్లో సందులు, బల్లెం పోటులో పొడిస్తే సందులు పడ్డాయి. అందుకే సాధారణంగా చాలా మంది నేను అనుకునేవాడిని, యేసు ప్రభు వారి యొక్క ఫోటో చూసినప్పుడు నేను అనుకునేవాడిని, ఏంటి యేసు ప్రభు అంటారు, ఈయన బట్టలు లేవు, ఏం లేవు, సిలువలు ఎవరు ఎలాడుతున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు. పిచ్చి జనాలందరూ ఏం చేస్తున్నారు? యేసు ప్రభు అని ఆరాధిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. పిచ్చి వాళ్ళు ఆరాధిస్తున్నారు. నేను ఒక మాట అనుకునేవాడిని, ఈ మేకులు పీకులు లేనివాడు దేవుడా? నీ సీనియర్, ఇప్పుడు వచ్చిన జూనియర్లు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు అప్పుడు నీ సీనియర్, ఇప్పుడు జూనియర్లు వచ్చారు కొంతమంది. ఏమంటున్నారు? 3 మేకులు. చెప్పండి అమ్మా, 3 మేకులు. నేను అనుకునేవాడిని 3 మేకులు పీక్కోలేకపోతున్నాడు, ఏమైంది దేవుడు రా నాయన. పిచ్చి కోపం వచ్చేది. ఒకరిని పట్టుకొని నిలబెట్టి అడిగాను, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఆయన ఏం చేస్తున్నాడో నీకు అర్థమవుతుందారా అంటే, పట్టుకుంది ఎలాంటి వాడిని పట్టుకున్నాను? పాపం తెలియనోడిని పట్టుకున్నా, తెలిసినోడిని పట్టుకుంటే నాకు కథ ఉండేది. అవునా కదా? తెలియనోడిని పట్టుకున్నా. ఏం చేసావురా నువ్వు? అసలు ఏంటి నీ దేవుడు అంటే 3 మేకులు పీక్కోలేని దేవుడా? ఏంటి ఈయన దేవుడు? అయితే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్న సర్వ మానవుల కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే కొట్టబడ్డాడు, ఆయన హింసింపబడ్డాడు. ఆయన తలకున్న ముళ్ళ కిరీటం భావం నాకు అర్థం కాలేదు, చేతులకున్న మేకుల యొక్క భావం అర్థం కావట్లేదు, పాదాలకున్న మేకులు భావం అర్థం కావట్లేదు, బలము పోటీ యొక్క భావం అర్థం కావట్లేదు. అందుకే పౌలు గారు ఒక మాట మాట్లాడతారు. కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనంలో చూస్తే పౌలు గారు ఒక మాట మాట్లాడతారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు. చెప్పాలి, మీరు ఎవరు చెప్పట్లేదు, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. రక్షింపబడుచున్న మనకు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి ఎలాగుందనంట? వెర్రితనంగా ఉందంట. ఎలాగుంది? గట్టి చెప్పాలి. వెర్రితనంగా, చాలా వెర్రితనంగా ఈ వార్త. నాకు కూడా అలాగే అనిపించేది. ఏంటి అంటే, నమ్మిన వానికేమో శక్తిగా కనిపించింది, నమ్మిన వానికి అయితే మాటలు చెప్పాలంటే యేసుక్రీస్తు అనబడే బండ ఏం చేయబడిందంటే అది చీల్చబడింది. ఏం చేయబడింది? చీల్చబడింది. ఆయన చీల్చబడ్డాడు. అయితే ఆయన కృప ఏంటో ఆయన గురించి తెలిసిన తర్వాత నా జీవితంలో నేను ఆయనను పూజించలేకుండా ఉండలేకపోయాను. అమ్మా, నేను భయంకరంగా గన్మెన్గా ఉన్నా, అగ్నిలో నడిచా. ఒకరిని సామాన్యంగా నమ్మే వ్యక్తిని కాదు. గుడిలో పూజారిగా ఉన్నా. 20 సంవత్సరాల క్రితం నెలకు 35,000 సంపాదించేవాడిని. పట్టు చీరలు ఇస్తూ 35,000, ₹1,000 సంపాదించేవాడిని. అయితే యేసుక్రీస్తు యొక్క ఆ విలువ తెలిసినప్పుడు యేసు ప్రభు వారి మీద నేను ద్వేషాన్ని పెంచుకున్నాను. ఆయన ఏంటో తెలుసుకున్నప్పుడు సిలువలు ఎందుకు వేలాడారు? 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడని ఎందుకని నేను మాట్లాడాను? బైబిల్ గ్రంథంలో పౌలను పడేటువంటి వాడు ఒకనాటి కాలంలో ఎవడు? సౌలు. ఆయనను హింసించిన వాడు, ఆయన నమ్మిన వారిని ఊతకోత వేసిన వాడు, భయంకరుడు, మూర్ఖుడు. ఆయన నామ స్మరణ వినపడితే భయంకరంగా చిత్తల హింసలు భయంకరంగా హింసించేవాడు సౌలు. కానీ అలాంటి సౌలే ఏం చేయబడ్డారంటే, దమస్కు మార్గంలో ఆయన స్వరాన్ని విని ఆయన మహిమను చూచి చివరికి సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడి ఆయన జీవితంలో సిలువను గూర్చి అద్భుతంగా ఆయన ఎంతో అద్భుతకరంగా ఆయన పత్రికల్లో
శిలను గురించి వ్రాశాడు. ఒక చక్కటి మాట 17వ వచనంలో రాయబడింది కదా, సిలువ వ్యర్థము కాకుండానట్లుగా. ఏం కాకుండానట్లుగా? సిలువ వ్యర్థము కాకుండానట్లుగా ఆయన సిలువ వార్తను ప్రకటించుటకే నన్ను పంపించాడు. ఏంటి ఈ సిలువ వార్తలు? ఏముంది? వార్తలు 4 రకాలైన వార్తలు ఉన్నాయి. 4 రకాలైన వార్తలు. ఒకటి రక్షణ వార్త, ఒకటి గమనించాలి, ఒకటి జనన వార్త, 2 సిలువ వార్త, 3 రాకడ వార్త, 4 శ్రమల వార్త. కానీ ఇవన్నిటిలో కూడా ప్రత్యేకంగా పౌలు గారు తీసుకున్న శ్రద్ధ ఏంటంటే సిలువను గూర్చిన వార్త. 23వ వచనంలో అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని అంటాడు. ఏంటి ఈ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాడు? ఏంటి ఈ యొక్క పౌలు సిలువ వ్యర్థము కాకుండానట్లుగా అని అంటున్నారు అని ఆలోచన చేస్తే, నా జీవిత కాలంలో నేను ఆయన నామాన్ని ధ్యానము చేసిన కాలంలో, ఆయనను గుర్తించిన కాలంలో, ఆ యేసు ప్రభువారు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ ప్రపంచానికి యేసు ప్రభువారు ప్రేమ కలిగిన వాడిగానే కనిపిస్తున్నారు. ఈ ప్రపంచానికి క్షమించేవాడిగానే కనిపిస్తున్నాడు. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు సహించేవాడిగానే కనిపిస్తున్నారు. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు హింసింపబడిన వాడిగానే కనిపిస్తున్నారు. ఈ ప్రపంచానికి ఆయన తలకున్న ముళ్ళ కిరీటం వెర్రితనంగానే కనపడుతుంది. ఈ ప్రపంచానికి ఆయన చేతుల్లో ఉన్న మేకులు వెర్రితనంగానే కనపడుతున్నాయి. ఈ ప్రపంచానికి ఆయనకు కొట్టబడిన 39 కొరడ దెబ్బలు వెర్రితనంగానే కనపడుతున్నాయి. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారి యొక్క గాయాలు వెర్రితనంగానే కనపడుతున్నాయి. కానీ ఆ గాయాల్లోకి వెళ్ళగలిగితే, ఆ గాయాల గురించి వివరించగలిగితే, యేసుక్రీస్తు అనబడే బండ అది చీల్చబడింది, కొట్టబడింది. ఎవరి కొరకు కొట్టబడింది? ఎవరి కొరకు చీల్చబడింది? ఏంటి ఈ చరిత్ర? ఏంటి యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర ఏంటి అంటే, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా అనంటే, ఆయన మేకులు పీక్కుంటే ఈ భూమి మీద ఉన్న పాపం అనబడే మేకులు ఎవడు పీకలేడు. ఎవడు పీకుతాడు? ఇంకా సాధ్యమో కాదు. పాపం అనబడే మేకులు ఎవడు పీకలేడు. పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే క్రీస్తు వారు మన కొరకు చనిపోతే నీకు ముక్కులో మేకు, కంట్లో మేకు, నోట్లో 10 మేకులు, చెవులో మేకులు కొట్టి చంపాల. ఆ ప్రకారంగా పోతే కాళ్ళకు మేకులు, తలలో మేకులు, ముళ్ళ కిరీటం కాదు, ఎన్ని కిరీటాలు పెట్టాలో తెలీదు. అర్థమైందా? గమనించే మాట, ఆయన పీక్కుంటే, మేకులు పీక్కుంటే నీ జీవితంలో పాపం అనబడే మేకులు, వ్యాధి అనబడే మేకులు, రోగం అనబడే మేకులు, నీ జీవితంలో దయ్యాలు అనబడే మేకులు, కష్టాలు అనబడే మేకులు ఎవడు పీకలేడు. పీకుతాడు ఎవడైనా? ఎవడేం చేయలేడు. గమనించిన మాట, వివరించినప్పుడు ఆ సిలువను గురించి వివరించినప్పుడు ఎందుకు యేసు ప్రభువారు తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు? ఏంటి అనంటే, ఈ భూమి మీద మానవుడు చేసిన ఆ యొక్క పాపాన్ని బట్టి, తను ఊహించుకున్న తలంపులను బట్టి యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆ తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు అనంటే సరిపోదు. ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారంటే సరిపోదు. సిలువను ధ్యానము చేస్తే కళ్ళమటి నీళ్లు రావాలి. సిలువను గురించి మాట్లాడితే కళ్ళమటి వినేవారి యొక్క కళ్ళమటి నీళ్లు రావాలి. అది సామాన్యమైనది కాదు. అహింస సామాన్యమైనది కాదు. అంతటి దైవ స్వరూపుడు, అంతటి మహిమా స్వరూపుడు, అంతటి పరాక్రమము కలిగిన వాడు, నీటి మీద నడిచిన వాడు, సమాధిలో ఉన్న చచ్చిపోయిన వారిని బ్రతికించిన వాడు, సమాధిలో ఉన్న వారిని బ్రతికించిన వాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చిన వాడు, కుంటి వారిని నడిపించిన వాడు, మూగవారికి మాటనిచ్చిన వాడు, అద్భుతమైన కార్యాలు చేసిన వాడు, మహామహిమ కలిగినటువంటి ఆయన ఎంత సహించాడా? ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారా?
అని వివరించినప్పుడు సామాన్యం కాదు. తలకు ముళ్ళ కిరీటం పెట్టారంటే సరిపోదు, ఆ ముళ్ళు లోపలికి గుచ్చుకున్నప్పుడు ఎంత రక్తం కారింటుందో సామాన్యమైన బాధ కాదని, సామాన్యమైనది కాదు. చేతులకు మేకులు కొట్టారంటే సామాన్యం కాదు. ఓ మేకును తీసుకొని ఆ మ్రాను మీద పెట్టి అలా కొడుతూ ఉంటే చేతుల్లో నుండి ఆ మ్రానులోనికి దిగిపోతుంటే ఎంత బాధను అనుభవించాడు. ఎందుకు ఇంత బాధను అనుభవించాడు? మరొక మేకును తీసుకున్నారో, శిలంబ్రాను పైన పెట్టారో, కొడుతున్నారో, చేతిలో నుంచి అమ్రానులోనికి దిగిపోతుంది. 39 కొరడా దెబ్బలు భయంకరంగా విపరీతంగా కొడితే ఆయన చర్మం ఊడొచ్చింది. 2 పాదాలు కలిసి ఒక మేకు కొడుతూ ఉన్నప్పుడు ఒక పాదంలో నుంచి మరొక పాదంలో నుంచి శిలంబ్రానులోనికి దిగిపోతున్నప్పుడు ఎంత వేదనను అనుభవించాడంటే యేసు ప్రభువారు. కారణం ఏంటి తెలుసా? చేతులతో చేసిన పాపాన్ని బట్టి చేతులకు మేకలు, శరీరంతో చేసిన పాపాన్ని బట్టి చేతులకు మేకలు, పాదాలతో చేసిన పాపాన్ని బట్టి ఆయన పాదాలకు మేకలు. అంటే మన శిక్ష అంతటిని యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆయన మీద భరించారు. ఆయనే మోశారు, పాప భారాన్ని మోశారు, వ్యాధి భారాన్ని మోశారు, శిక్ష భారాన్ని మోశారు. భక్తులు పాడారు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు రక్షకాన. చప్పట్లు కొడితే పాడదా? ఓ మైక్ ఉంటుంది, వందనాలు రక్షకానా. చప్పట్లు కొడుతూ శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసి పాడండి, అందరూ పాడండి. శిక్ష దించి వేసినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వేసినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. పాపములు పరిహరించు ప్రాణ రక్తమిచ్చినావు, పాపములు పరిహరించు ప్రాణ రక్తమిచ్చినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. పాపముల ఫలితములు గెలచినావు, పాపముల ఫలితములు గెలచినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు, నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. మరణముంది మరణ భీతి మరలకుండ చేసినావు, మరణముంది మరణ భీతి మరలకుండ చేసినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ, దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇంత శ్రమను అనుభవించారు. కారణం ఏంటి అనంటే మన నిమిత్తమై యేసు ప్రభువారు శ్రమను పొందాడు. కొన్ని
వందల సంవత్సరాల క్రితమే యెషయా గారు ప్రవచించినట్లుగా, యెషయా గ్రంథములో మనం చూసినట్లుగా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్నట్లుగా ఇక ఎంతో చక్కగా వివరించారు. ఆయన ఎలా శ్రమ పొందుతారో వివరించారు. అయితే ఈ యొక్క బండ అనబడేది ఏం చేయబడిందంటే సందులు చేయబడింది. యేసయ్య చేతులకి ఏమైపోయింది? సందులు పడ్డాయి, గాయాలైపోయాయి. పాదాలకు ఏమైపోయాయి? గాయాలైపోయాయి. అయితే ఈ బండ చీల్చబడింది. ఈ పరమగీత గ్రంథములో ఉన్న బండ సందులు చేయబడ్డాయి. అయితే ఎగురు నా పావురమ బండ అనగా ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు. సందులనగా యేసయ్య గాయాలు. చెప్పాలి, మీరు గట్టిగా చెప్పట్లేదు. చెప్పండి, వినపడుతుందా? చివరికి నాయన వినపడుతుందా? బండ అనగా ఏంటి? ఒక్కసారి గట్టిగా చెప్పండి అందరూ. బండ అనగా ఎవరు? యేసయ్య. సందులనగా ఏంటి? యేసయ్య గాయాలు. అయితే ఇక్కడ ఒక పావురం కనపడుతుంది. ఏంటి ఆ పావురం? ఆ పావురమే ఈ భూమి మీద స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్లో మనం చూస్తాం, అపోస్తుల కార్యములో మనం చూస్తాం కదా, దేవుడు తన స్వరక్తాన్నిచ్చి సంపాదించుకున్న సంఘం. దేవుడు తన స్వరక్తాన్నిచ్చి, చెప్పలు గట్టిగా, సంపాదించుకున్న సంఘం. ఆ పావురం ఎవరంటే ఈ భూమి మీద ఎవరైతే యేసు దేవుడని నమ్మి బాప్తిస్మము పొంది దేవుని వాక్యాన్ని వింటూ లోబడుతూ దేవుడు చెప్పినవన్నీ నెరవేరుస్తూ ఉండేవారే క్రైస్తవ సంఘం, వధువు సంఘం, ప్రియురాలు తన ప్రియురాలు, క్రైస్తవ సంఘం. అయితే మరి ఈ రోజు వాక్యాన్ని వింటున్న వారులారా, మరి ఈ రోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా క్రైస్తవ సంఘమే. అయితే సంఘముగా మరి సంఘం ఎక్కడ ఉండాలనంటే సందుల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? చెప్పాలి, ఎక్కడ ఉండాలి సంఘం? ఈరోజు సంఘం ఎక్కడుంది? లోకంలో పడింది. ఇది ఎక్కడుంది? లోకంలో ఉంది. ఎక్కడుంది? సందులో లేదు. సంఘం ఎక్కడుందంటే సంత మార్కెట్లో ఉంది. యేసు ప్రభువారే రక్తాన్ని కార్చింది. ఎందుకు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము బండ సందులలో ఎగరకుండా, బండ సందుల్లో ఉండకోకుండా, బండ సందుల్లో నుంచి బయటకు వచ్చింది. ఈ రోజుల్లో చాలా క్రైస్తవ సంఘాలు ఏం చేయబడ్డాయంటే సంఘము లోకంలోకి వెళ్ళిపోయింది. గాయాల్లో లేదు. ఈరోజు ఈ భూమి మీద క్రైస్తవ సంఘానికి హింసలు ఎందుకు కలుగుతున్నాయి? ఒత్తిళ్ళు ఎందుకు కలుగుతున్నాయి? సంఘము పాపాన్ని ఎందుకు జయించలేకపోతుంది? లోకాన్ని ఎందుకు జయించలేకపోతుంది? వ్యభిచారాన్ని ఎందుకు జయించలేకపోతుంది? తాగుడును ఎందుకు జయించలేకపోతుంది? పాపాన్ని ఎందుకు జయించలేకపోతుంది? కారణం ఏంటంటే కొన్నాళ్ళు మాత్రం భక్తిగా సందులో ఉన్నారు, మరల బయటికి వచ్చేస్తారు. బయటికి లాక్కొని వచ్చే బోధలు ఉన్నాయి. అమ్మా, దేవుడు నీకు ఇచ్చిన సంఘములో నువ్వు చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ సందులోనే నువ్వు ఉండాలి. గమనించే మాట, సంఘం ఏమైపోయిందంటే భక్తుడు అన్నాడు, లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను, ఏమీ చేతును, త్వరగా రానున్నా యేసు త్వరగానే. దేవునికి మహిమ కలుగును గాక. లోకముతో నీ సంఘం ఏమైపోయింది? ఏకమైపోయింది. లోకముతో సంఘం ఏకమైపోయింది. అందుకే ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడైనా, ఏ వ్యక్తి అయినా యేసు రక్తం ద్వారా ఆయన నమ్మి ఆ సందుల్లోకి వస్తేనే, ఆ సందుల్లో ఉంటేనే ఏ వ్యక్తికైనా క్షమాపణ ఉంది, సురక్షితంగా ఉండగలుగుతారు, నెమ్మదిగా ఉండగలుగుతారు. ఈరోజు సంఘం ఏమైపోయిందంటే లోకంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ కూర్చొని చాలా మంది తల్లులు ఉన్నారు, సీరియల్ అంటే పిచ్చి. ఏం చెప్పండి? కార్తీక దీపము, ఆ దీపము, ఈ దీపం అని నీ దీపాన్ని అర్పేసుకుంటున్నావు. ఈడేమో చక్కగా వచ్చి పాటలు పాడతారు,
శాంతమ్మ పాట పాడుతుంది, మాటమ్మ వచ్చి పాట పాడుతుంది, ఇంటికి వెళ్ళి ఇంకో పాట పాడుతుంది. ఏం పాట? సినిమాలు, సీరియల్ బీభత్సంగా విచ్చలవిడి. అయ్యో, నీ ప్రభుని నమ్మాను కదా. ఈ భూమి మీద నిజంగా ఈ భూమి మీద ఒకడు జన్మించాడంటే ఆయన జన్మకు అర్థం ఏదైనా ఉందనంటే క్రీస్తును నమ్ముకొని ఉండుటే వాని జీవిత రహస్యం. ఈ భూమి మీద ఒక మనిషిగా పుట్టినవాడు క్రీస్తును నమ్మి ఆయన నామ స్మరణ చేస్తూ బ్రతికి ఉండడమే వారి గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. అయితే ఈ రోజు మీకు చెప్పే మాట, ఈ రోజుల్లో చాలా మంది ఏం చేయబడ్డారంటే సందుల్లో నుంచి వచ్చేసి, పావురం ఎక్కడ వచ్చేసింది? సందుల్లో నుంచి బయటకు. పావురం అంటే ఎవరు? మీరే. ఎవరు చెప్పండి? సంఘమే. సంఘం కాదా మీరు? ఎవరు మాట్లాడట్లే తల్లులు? ఎవరు మీరంతా? అందుకే కార్తీక దీపాలు చూసి మళ్ళీ ఇంటికి వచ్చి చర్చిలోకి వచ్చి నా ఇంటి దీపం నువ్వేనా పాడతావు. ఏం పాడతావు? ఎవరు? ఏ పాట? నా ఇంటి దీపం నీవే అని తెలిసి ఏం భద్రపరిచిందంట? నా హృదయం నీ కొరకు. చీ 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 చీ. అన్ని అబద్ధాల పాటలు కాదా? నిజంగా పాడతారు ఎవరైనా? పాపము మానకుండా ఎన్ని పలికి మళ్ళీ పనిచేసినా వ్యర్థమే. వ్యర్థమా కాదా? చెప్పండి, వ్యర్థమా కాదా? అమ్మా, ఇక్కడ ఒక్కొక్కరు నిలబెట్టి అడిగితే అందరూ దొంగలే కాదా? మళ్ళీ పాటలు మైకి ఇస్తే దేవదూతల్లా పాడతారు. ఎలా పాడతారు? ప్రార్థన ఇస్తే ఇట్లా పునాదులు పగిలిపోతాయి, అట్లా ప్రార్థన చేస్తారు. బైబిల్ చదివేకిస్తే అంటే నిజంగా అమ్మా ఓ మాటలో చెప్పాలంటే సినిమాల్లో ఉన్న నటులు కంటే సీరియల్లో ఉన్న నటుల కంటే ఎక్కువగా భయంకరమైన నటులు ఎక్కడ ఉన్నారు? మందిరాల్లోనే ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి అమ్మా? వాళ్ళు సినిమాలో నటన చేస్తారు. ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్లో చూసినా, ఈ ఫేస్బుక్లో చెప్పినా, ఎవరు పవిత్ర అంట, ఆమె పేరు ఏం పేరు? ఎవరంట? పవిత్ర అంట, చందన్ అంట. లవ్ చేసుకున్నారంట, చచ్చిపోయారంట ఇద్దరు. పవిత్రత లేదు. చందుకు చందమామలాగా లేడు. ఆడికి 2 పిల్లలు ఉన్నారు, ఈమెకు 2 పిల్లలు ఉన్నారు. ఏం పోయే కాలం? ప్రేమ అంట, లవ్ అంట. చీ 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 చీ. వారు సీరియల్లోనే నటన చేయాల, లైఫ్లో కూడా నిజంగా నటన చేశారు. ఇద్దరు పోయారు. ఎక్కడికి పోయారో తెలీదు, అడ్రస్ లేరు. పాత్రలకు వెళ్ళిపోయారో తెలీదు, ఎక్కడ పోయారో. కానీ మహానటులు ఎక్కడ ఉన్నారు? సంఘంలోనే ఉన్నారు. ఏం చెప్పండి? సంఘంలోనే ఉన్నారు. ఎవరైనా వచ్చి కొత్త పాస్టర్ గారు వచ్చి మా చర్చికి రండి, మేము బిస్కెట్లు ఇస్తామంటే ఏం చేస్తారు? మా చర్చికి రండి, సమాధి పెట్టలు ఇస్తామంటే ఏం చేస్తారు? అసలు కేక్ మీ ఇంటికి పంపిస్తాం, మా దగ్గర రండి అంటే ఏం చేస్తారు? సొంత సంఘాన్ని, సొంత ఊరిని, సొంత కాపరిని, సంఘ పెద్దలను అన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది సంఘం రోజు? తిండి కావాలా? ఏం కావాలమ్మా? ఏం కావాలా? పోయే కాలం వచ్చింది. ఏం కాలము? పోయే కాలం వచ్చినప్పుడు ఎవరు దాన్ని ఆపలేరు. ఎక్కడికి లాక్కొని వచ్చాయి? సందుల్లో ఉన్నామని ఎక్కడికి వచ్చాయి? లోకంలోకి వచ్చేసాయి. అమ్మా, దయచేసి మీ అందరికీ 2 చేతులు జోడించి చెప్పే మాట, నా లాంటి వాళ్ళు 100 మంది చెప్పినా నీ సంఘాన్ని నువ్వు ఎప్పుడు ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ఎవరు వచ్చినా నీ సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఉంటాయి సంఘంలో ఉన్నాక సమస్యలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అన్నిటిని సర్దుకొని వెళ్ళి దేవుణ్ణి చూడగలిగితేనే అందులో దైవశక్తి మనకు కనపడుతుంది. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కనపడుతుంది? దైవశక్తి. అందుకే చాలా మంది గాయాల్లో నుంచి బయటకు వచ్చి నటన చేస్తున్నారు, పాపము చేస్తూ. అమ్మా, పాపము చేస్తూ నువ్వెన్ని చేసినా ప్రయోజనం లేదు. పాపంబు మానక ప్రార్థనలు చేసిన ఏమి ప్రయోజనం? ఎప్పుడైనా పాపం మానకుండా ఏం చేస్తే ప్రయోజనం లేదు? చెప్పండి అమ్మా. ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. పాపంబు మానక పాటలు పాడిన ఏమి ప్రయోజనం? ఎప్పుడైనా పాపము మానకుండా పాటలు ఏంటంట? పాటలు పిచ్చి. ఏం పిచ్చి? వాక్యం మాత్రం వినరు, పాటలు. నేను పాట పాడతా. స్టేజ్ల మీదకి పేపర్లు. ఏం పేర్లు? నేను పాట పాడతా సార్. కనీసం 1 గంట సేపు మోకల నుంచి తగలడండి, 1 గంట సేపు వాక్యం అంటే టైం అవుతుంది సార్. ఏమవుతుంది? ఈసారి ఎప్పుడు ముగించేస్తాడో వాక్యం వినరు. అయితే పాపంబు మానకుండా పాటలు పాడిన ప్రయోజనం లేదు. పాపంబు మానక ప్రతి గుడి కేగిన ఏమి ప్రయోజనం? ఎప్పుడైనా పాపంబు మానకుండా ప్రతి గుడి అంటే ప్రతి చర్చికి వెళ్ళినా
ఈ ఊరు విడిచిపెడతావు, నా గరిగాపురం విడిచిపెడతావు, ఇంకో ఊరు విడిచిపెడతావు. ఏ గుడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా ప్రయోజనం లేదు. పాపం మానకుండా ఎక్కడికి వెళ్ళిపోయినా ప్రయోజనం ఏమైనా ఉందా? చెప్పండి అమ్మా, ఉందా? లేదు. అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభువారు ఆయన సిలువ వేయబడి తన సంఘాన్ని ఆయన గాయాల్లో పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఈ లోకం హానికరము చేసేది, ఈ లోకములో ఉన్న పాపం నరకానికి తీసుకెళ్లేది. అందుకే వద్దు వద్దు, మీరు నాలో ఉండండి, మీరు నాలో ఉండండి, మీరు నా గాయాల్లో ఉండండి, నా హృదయంలో ఉండండి, నాలో ఉండండి. మీ లేకపోతే మీలో నన్ను ఉంచుకోండి అని చెప్పాడు యేసయ్య. కానీ ఈరోజు సంఘం గాయాల్లో లేదు, బయటకు వచ్చేసింది. ఏమొచ్చేసింది? మరలా ఎక్కడ కలిసిపోయింది? కొత్తగా బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవదూతల్లాగా ఉంటారు, కొన్నాళ్ళైన తర్వాత దయ్యాలాగా తిరుగుతారు. ఎలా తిరుగుతారు? బాప్తిస్మం పొందినప్పుడు ఆయన భక్తిని చూడలేము మనం. అబ్బా వీడు ఎంత మంచివాడు అనుకుంటే, మంచోడు అన్నప్పుడు మంచోడు ఏం చేసింటాడో తెలియదు లాస్ట్కి. అర్థమైందా అమ్మా? మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, సంఘం యేసుక్రీస్తును నమ్మిన నీవు ఎక్కడ ఉండాలా? పావురం అంటే ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుందా? తెల్లగా ఉంటాయి, నల్ల పావురాలు కూడా ఉంటాయి. అమ్మా, నల్లగా ఉన్న మనల్ని ఎలా చేశాడు దేవుడు? తెల్లగా చేశాడు. ఎలా చేశాడమ్మా? తెల్లగా. పావురం ఎక్కడ ఎగరాలి మనం? చెప్పండి అమ్మా. సందుల్లో ఎగరాలి, బండ సందులలో ఎగురు. నా పావురమా, నా పావురమా. ఎవరు పావురం అంట? నా సంగమా, నా ప్రియురాలా. ఎందుకనంటే నీ కొరకు రక్తాన్ని నేను కాల్చాను. నువ్వు నా ప్రియురాలు, నువ్వు నా సంఘానివి. రక్తమునిచ్చి సంపాదించుకున్న వెల చెల్లించా. ఎందుకనంటే నువ్వు నాలో ఉంటేనే నీకు క్షేమం. ఎందుకనంటే మీ అందరికి తెలుసా, ఈ భూమి మీద ఈ లోకం అనేది నమ్మదగినది కాదు. ఎలాంటిది కాదు? చెప్పలు గట్టిగా, ఎలాంటిది కాదు? నమ్మదగినది కాదు. భక్తిని పెంచుదామనే లోపు భక్తి పాడైపోతుంది, విశ్వాసాన్ని పెంచుదాము అనే లోపు విశ్వాసులు పాడైపోతున్నారు. రకరకాల బోధలు వచ్చేసాయి, విపరీతమైనటువంటి పరిస్థితులు వచ్చాయి, మనుషులను సోమరులు చేసే పద్ధతులు వచ్చాయి. మోకాళ్ళ జీవితం లేదు. ప్రార్థన అంటే కుర్చీలు దిగరు, చెప్పులు దిగరు. ప్రార్థన అంటే గౌరవించరు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడట. ఎందుకనంటే మొత్తానికి క్రైస్తవ సంఘములో గలిబిలి ఏం కలుగుతుంది? గలిబిలి కలుగుతుంది. కారణం ఏంటంటే దేవుడు చెప్పే మాటలన్నీ కూడా ఎవరు చెప్పేస్తున్నారు? సంఘ సభ్యులు చెప్పేస్తున్నారు. ఎవరు చెప్తున్నారు? అట్లా కాదు, ఇట్లా కాదు నేర్పిస్తున్నారు. ఎవరైనా స్టూడెంట్ వెళ్ళి టీచర్కి ఎవరైనా నేర్పిస్తాడా? మాట్లాడరమ్మా. నేర్చుకోవాలా, నేర్పించాలా? చెప్పాలి. ఈ రోజు అందరూ నేర్పించేవాళ్ళే. పాస్టర్ గారు ఈ వాక్యం తప్పు చెప్పినట్టున్నా చూడు. ఏంటంట? వాక్యము తప్పు చెప్పినట్టున్నా చూడు. అంటే విమర్శించడం మానాలి. ఏం చేయాలా? విమర్శించడం మానాలా. ఎందుకనంటే వాక్యం ఎప్పుడు మనుషులు ఎలాగుంటారంటే, ఈ రోజుల్లో బైబిల్లో రాయబడినట్లుగా వారికి అనుకూలమైన బోధకులను ఏం చేశారు? సమకూర్చుకున్నారు. ఏంటి? అనుకూలమైన బోధకులు. తిట్టకూడదు, గద్దించకూడదు, వాక్యంలో బుద్ధి చెప్పకూడదు. లేదంటే నువ్వు వెళ్ళిపో, మా సంఘంలో నువ్వు ఉండదు. ఏంటి అంటే అనుకూలంగానే చెప్పాలి, గద్దిస్తూ చెప్పకూడదు. కానీ నీ కొరకు రక్తం కార్చాడు చూడండి, నీ కొరకు చచ్చిపోయాడు చూడండి యేసు ప్రభువారు. నువ్వు బాగుండాలని కోరుకున్నాడు చూడండి. కానీ ఆ బండ చీల్చబడింది. అయితే యేసు ప్రభువారు మరలా రాబోతున్నారు. ఏ బండ అయితే చీల్చబడిందో, ఏ క్రీస్తు అయితే చీల్చబడి చనిపోయారో, తిరిగి లేచారో, ఈ భూమి మీద ఉన్న సంఘానికి దేవుడు ఏం ఆజ్ఞాపించారో, ఏ విధంగా ఉండాలని ఆజ్ఞాపించారో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండండి, నేను మరలా వస్తానని చెప్పాడు. నేను విడిచిపెట్టుకోలే, నేను మరలా వస్తాను. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఓ మాట రాయబడింది, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తా? తీసుకుని వెళ్తా. అయితే నేను వచ్చేంత వరకు ఎక్కడ ఉండాలా? సందులోనే ఉండాలా. ఎక్కడ ఉండాలా? గాయాల్లోనే ఉండాలా. నీ గ్రామంలో ఏ మందిరం అయితే ఉందో ఆ మందిరంలోనే ఉండాలా. అర్థమవుతుందా? అర్థమైపోయిందమ్మా? బంగారు తల్లులు అర్థమైందా? నాన్న బంగారు తండ్రులు వెరీ గుడ్, మీరు చేతులు వేస్తున్నారు, మంచోళ్ళు మీరు.
వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అర్థమైందా? నేను వచ్చేంత వరకు ఎక్కడ ఉండాలి చెప్పండి అమ్మా, ఎక్కడ ఉండాలి? నేను వచ్చేంత వరకు సీరియల్ చూస్తూ ఉండండి. ఏం చేస్తూ ఉండాలా? నేను వచ్చేంత వరకు అక్రమ సంబంధాలు పెట్టుకోండి. నేను వచ్చేంత వరకు సిగరెట్లు తాగుతూ ఉండండి. నేను వచ్చేంత వరకు పాస్టర్ని తిడతా ఉండండి. నేను వచ్చేంత వరకు నా సంఘాన్ని అంతా పాడు చేయమని చెప్పాడా? ఏం చెప్పాడైనా? నేనుండు స్థలంలో మీరు వండులాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకుని పోతాను అని అన్నాడు. ఆయన వచ్చేంత వరకు మనం ఎక్కడ ఉండాలా చెప్పండి? ఆయన వచ్చేంత వరకు ఎక్కడ ఉండాలా? చెప్పలు గట్టిగా. సందుల్లోనే ఉండాల, యేసయ్య గాయాల్లోనే ఉండాల. బయటికి వచ్చావా? ఇదిగో నీ కొరకు ఒక సింహం, ముసలి సింహం, గర్జించే సింహం తిరుగుతుంది. ఎవరిని మింగాలని పేతురు గారు అంటారు కదా, గర్జించు సింహం వలె నేను ఎవరిని మిరుగుతున్నా అని అటు ఇటు తిరుగుచున్నాడంట. ఏం చేస్తున్నాడు? అటు ఇటు తిరుగుచున్నాడు. అయితే మీ అందరికి చెప్పే మాట, అయితే నువ్వు సందులో ఉంటే నువ్వు వానికి చిక్కవు. సందులో లేకపోతే, యేసయ్య గాయాల్లో లేకపోతే నువ్వు చిక్కుతావు. వినండి అమ్మా, వినండి. చేతులు పైకెత్తండి ఒకసారి, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. పక్కకు చూడకూడదు, ఇలా చూస్తూ ఉండాలి. అయిపోయి వచ్చింది, ముగింపులోకి మనం వెళ్ళిపోతున్నాం. దయచేసి ఇది అద్భుతమైన పండుగలు. ఈ పండుగల్లో నువ్వు ఎన్నో పండుగలు చేస్తావు, కానీ నిజంగా నీ జీవితంలో ఈ సువార్త నీకు పండుగ మారునుగాక. గట్టి చెప్పాలా? పండుగ మారునుగాక. ఎవరికైనా కానీ ఒక 10,000 దొరికింది అనుకో, ఆడేమంటాడు? పండుగ చేసుకో అంటాడు. ఏమంటాడు? ఈ రోజు ఉచితమైన సువార్త నీకు దొరుకుతుంది, పండుగ చేసుకోండి. ఆమె చెప్పండి తల్లిలో, పండుగ చేసుకోండి. వాక్యం దొరుకుతుంది ఈరోజు మీకు. పండుగ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఎక్కడికి పోయిచ్చామంటే పండుగ పోయిచ్చాను. ఏ పండుగ అంటే చెప్పాలి, రక్షణ సువార్త పండుగలకు పోయిచ్చానని చెప్పాలి. గమనించే మాట, మీ అందరికీ చెప్పే మాట, గర్జించు సింహములే వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. అటు ఇటు అంటే గారిగాపురం వస్తాడు, దిగుబాటుకు వస్తాడు, నంద్యాలకు పోతాడు, నందికొట్కూరు పోతాడు, అన్ని చోట్ల తిరుగుతానే ఉంటాడు. తిరగడా? ఒక రోజు పాపం దేవదూతలతో కూడా కలిసి వెళ్ళాడు. పాపం దేవుడు అడిగినాడే, ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానంటే, సరేలే తిరుగుతూ వచ్చావు, నా సేవకుని గురించి ఏమైనా ఆలోచన చేశావు యోబు గురించి అంటే, ఈయనంటాడు, ఏం ఊరికనే భయభక్తులు నిలిపాడా? అవునా? నీవేమిచ్చావు? తన చేతి పనులను దీవించావు, తనకు కలిగిన దానికి అంతటికీ ఏం చేశావు? కంచె వేశావు. ఊరికనే అన్నాడా అని చెప్పి చేస్తాడు. కంచె దీపిస్తాడు, ఆశీర్వాదం దీపిస్తాడు. ఎన్ని పోయినా యోబు జీవితంలో మాత్రం ఆయన భక్తిలో నుండి, ఆయనలో నుంచి బయటికి లాగలేకపోయాడు సైతాను. ఆమె చెప్పండి. అందుకే ఈ యొక్క రక్షణ సువార్త పండుగలకు వచ్చిన వాళ్ళారా, ఒకవేళ సైతాను గాడు నిన్ను బయటికి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడేమో, నీకు వ్యాధులు పెట్టాడేమో, కష్టాన్ని పెట్టాడేమో, నీ భర్తను తాగుడుబోతుగా చేశాడేమో, నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేశాడేమో, ఒకవేళ దేవుడు ఎందుకు ఇలా చేశాడని పొరపాటుగా దేవుడి మీద నిందేస్తున్నావేమో, ఈరోజు మీకు చెప్పే మాట, దేవుడు నిన్ను శ్రమించేవాడు కాదు, నిన్ను పాడు చేసేవాడు కాదు, నిన్ను నాశనము చేసేవాడు కాదు. అయితే వాడు లాగాలని చూస్తున్నాడు. ఎన్ని లాగినా, ఎన్ని కష్టాలు పెట్టినా నువ్వేమనాలి తెలుసా? యేసయ్యా నీకే మహిమ కలుగునుగాక అనాలా. చెప్పలు గట్టిగా, యేసయ్యా నీకే మహిమ కలుగునుగాక. లాగుతాడు. ఎందుకంటే నువ్వు బండ సందుల్లో ఉంటే వాడు బండ సందుల్లోకి రాలేడు. కారణం ఏంటంటే సిలువ అంటే వానికి భయం. ఏమంటే భయం? గట్టి చెప్పాలి. సిలువ అంటే ఏంటి? భయం. అమ్మో, ఈయన సర్వమానవుల నిమిత్తమై ఆయన హింసింపబడ్డాడు. అందుకే యేసు ప్రభు వారు మరలా రాబోతున్నాడు. వచ్చేవాడు ఎలా రాబోతున్నాడు? మొదటిసారిగా గొర్రె పిల్లగా వచ్చాడు. రెండోసారిగా ఎలా రాబోతున్నాడు? నువ్వు అనుకున్నట్లు రాడు. నువ్వు ఇన్నాళ్ళు ధ్యానించినటువంటి ప్రభు వేరు, మళ్ళా రాబోతున్న ప్రభువు వేరు. అయితే ఒక సమస్య ఏంటంటే ఆయన మరలా వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసాన్ని కనుగొనలేడంట. ఏమైపోతాడంట భూమి మీద? అందుకే మరి లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో మాట రాయబడింది. చూడండి, ముగింపులోకి వచ్చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 18:8 వచనం.
ఆయన వారికి త్వరగా న్యాయము ఆయన త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే విషయమే కదా. ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. మీతో చెప్పుచున్నాను, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా అంటే ఇక్కడ ఏంటి డౌట్? ఏమని చెప్పండి? కనుగొనునా అంటే అప్పటికి అర్థం ఏంటి? భూమి మీద విశ్వాసులు లేరు. విశ్వాసులు ఏమైపోయారు? పిశాసులు అయిపోయారు. ఏమైపోయారు మా? పిశాసుల విశ్వాసుల? చెప్పండి, మాట్లాడు. విశ్వాసులు ఏమైపోయారు? పిశాసులు అయిపోయారు. ఎందుకు పిశాసులు అయిపోయారంటే సందుల్లో నుంచి బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఉండమన్నాడు. నేను వస్తా, నా తండ్రి ఇంట అనేక నివాసాలు, నీ నుండి స్థలంలో మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా. అయినా మీరు అక్కడే ఉండండి, గాయాల్లోనే ఉండాలి, గాయంలోనే ఉండాలి. ఏ సంఘంలో రక్షించబడ్డావో అక్కడే ఉండాలి. దైవజనుడి మాట వింటుండాలి, సంఘ పెద్దలు చెప్పినట్లుగా వింటుండాలి. చక్కగా ఉండండి. నేను వస్తా, మరలా వస్తా. కానీ మరలా వచ్చే టైంలో యేసు ప్రభువు వారు ఎలా రాబోతున్నాడంటే ఆయన యూదా గోత్రపు సింహము వలె మరలా రాబోతున్నాడు. కానీ అప్పుడు ఆయన రూపాన్ని మనం చూడలేం. అందుకే మీ అందరికి చెప్పే మాట, ఈ ప్రపంచానికి ముప్పు ఉంది. చూస్తున్న ఈ భూమి బద్దలు కాబోతుంది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. చంద్రుడు ఎరుపుగా మార్చబడబోతున్నాడు. భయంకరమైన విపత్తులు ఈ భూమి మీద సంభవించబోతున్నాయి. యేసు ప్రభు వారు వచ్చే సమయంలో ఏమేం జరుగుతుందో శిష్యులైన వారు అడిగారు, అయ్యా నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగితే మీరు జాగ్రత్తగా ఉండండి, అబద్ధ ప్రవక్తలు వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు. ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తారు? మోసగిస్తారు. ఏం చేస్తారు? రాజ్యం మీదకి రాజ్యం, మనుషుల మీదకి మనుషులు. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అమ్మా, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకే మీ అందరికీ చెప్పే మాట, ప్రభువైన క్రీస్తు వారు చెప్పినట్లుగా గుర్తులు గురువులై బోధిస్తున్నాయి. ఏం బోధిస్తున్నాయి? గుర్తులు గురువులై బోధిస్తున్నాయి. భూకంపాలు రావట్లేదా? చెప్పాలి, రావట్లేదా? వస్తున్నాయి. కరువులు రావట్లేదా? వస్తున్నాయి. దేశం మీదకి దేశం లేయట్లేదా? లేస్తున్నాయి. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వేం చేయబడాలా? హుషారు పడాలా. ఏం చేయబడాలా? హుషారు పడాలా. అందుకే ఈ పరమగీత గ్రంథములో ఉన్నట్లుగా బండ సందులలో ఎగురు నా పావురమ. అయితే ఈ రోజు ఈ రక్షణ సువార్త పండుగలోకి వచ్చిన వారులారా, మీకే కాకుండా ఈ భూమి మీద ఏ మానవుడైనా సరే ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఎక్కడికి రావాలి? చెప్పాలి, బండ సందులోకి రావాలి, యేసయ్య గాయాల్లోకి రావాలి. అందుకే నువ్వు రాకపోతే, ఒకవేళ బయట తిరుగుతున్నావనంటే సైతానుగాడు నిన్ను పట్టేస్తాడు. ఏం చేస్తాడు? పట్టేస్తాడు. ఎందుకనంటే మేము చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. పరిస్థితులను చూసినప్పుడు చాలా మంది జీవితాల్లో భక్తికి శక్తి లేదు. ఏం లేదు? భక్తికి ఏం లేదు? శక్తి లేదు. ఆ భక్తికి శక్తి లేదు. కారణం ఏంటంటే ఉత్త భక్తి. ఏ భక్తి అమ్మా? కొన్ని చూస్తున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో ఇదే రూట్లో మేము వస్తున్నప్పుడు ఎప్పుడైనా కొంతమంది కాలినడకతో 100 మంది నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చెప్పులుండవు, పిల్లల్ని వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే భక్తి. ఏంటి? నడచడం, అగ్నిలో నడచడం భక్తి. భక్తి ఏంటంటే నడిస్తే శక్తి వస్తుంది. మా భక్తికి ఏమొస్తుంది? చెప్పాలి, నడిస్తే ఏమొస్తుంది? చెప్పాలి గట్టిగా, శక్తి వస్తుంది. అగ్నిలో నడిస్తే శక్తి వస్తుంది, ఎంటికలు చేస్తే శక్తి వచ్చేస్తుంది. కానీ ఈ రోజు నీకు శక్తి రావాలంటే దేవుడు ఏమడిగాడు? చెప్పండి అమ్మా, ఏమడిగాడు? నీ హృదయంలో కాస్త చోటి అడిగాడు. అంతే కదా ఆయన అడిగింది. నీతిగా బ్రతకమన్నాడు, న్యాయంగా బ్రతకమన్నాడు, పాపాన్ని విసర్జించమని అన్నాడు. నా గాయాల్లో ఉండండి. ఈ లోకం మంచిది కాదు. ఈ లోకంలో ఉన్న మనుషులు మంచోళ్ళు కాదు. కాలాలు మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు, దెబ్బతింటుంది, భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అందుకే ఈ రోజు ముగిస్తూ మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఒకవేళ గాయాల్లో నుంచి బయటకు వచ్చేవేమో, ఈరోజు మరలా అదే గాయాల్లోకి వెళ్ళిపోవాలా ఈ పండుగ ద్వారా.
ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆమె చెప్పండి ఒకసారి. నువ్వు బయటికి తిరుగుతున్నావేమో, సీరియల్ చూస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, మోసాలు చేస్తున్నావు, సంఘానికి రూపాయి చిల్లర పట్టుకుని వెళ్తావు. ఎంత పట్టుకుని వెళ్తామా? మహాతల్లులు రూపాయి కానుక బాక్సులు ఎంత వేస్తారు? చిల్లర. చిల్లర ఎవరు దొరుకుతుందో తెలియదు కానీ రూపాయి చిల్లర తీసుకొని డబా డబా అని వేస్తారు. ఒక రూపాయి ఇచ్చి కనులు వేస్తారా? మీకు ఒక రూపాయి ఇస్తాం, మీకు కనులు వేస్తారా? కొన్ని నెందలకు వేస్తారా? పోనీ ఒక రూపాయి ఇచ్చి ఓ బియ్యం ప్యాకెట్ తెచ్చుకుంటారమ్మా? అది దౌర్భాగ్య స్థితి. అట్లా మంచిది కాదు. భక్తిగా ఉండాలి, సమయానికి వెళ్ళాలి, మనం అర్పించే కానుక సరిగ్గా ఉండాలి. ఈ రక్షణ స్వార్థ పండుగలకు వచ్చిన వాళ్ళ మీరు చక్కగా మీ గుప్పెలు విప్పి, మళ్ళీ ఎంతో ఖర్చు, ఈ మీటింగ్స్ మీరు కష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారు. ఈ మీటింగ్ జరగడం అంటే ఆశమాశ కాదు. చక్కగా భోజనాలు చేయించేవారు, కుటుంబాలు ముందుకు వచ్చాయి, చక్కగా వచ్చాయి. తలా చెయ్యి వేస్తే దేవునికి మహిమ ఉంటుందా కాదా? చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమనా కాదా? గట్టి చెప్పాలి. మన దేవుని కొరకు చేయాలా, సువార్తను ప్రకటించాలా, చక్కగా దేవుని సన్నిధిలో ఉండాలా. అందుకే ఈ రక్షణ సువార్త పండుగల ద్వారా మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ మీరు గాయాల్లో లేరేమో, సందుల్లో లేరేమో, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడైనా ఆ గాయాల్లోకి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోవాలా? చెప్పాలి గట్టిగా. ఎక్కడికి వెళ్ళిపోవాలా? గాయాల్లోకి వెళ్ళిపో, ఆ సందుల్లోకి వెళ్ళిపో. అక్కడే నువ్వు ఉండాలి. అక్కడే నువ్వు ఉంటేనే క్షేమం, అక్కడ ఉంటేనే నీకు భక్తి, అక్కడ ఉంటేనే రక్షణ, అక్కడ ఉంటేనే పరలోకం. అందులో నుంచి బయటకు వచ్చావనుకో నీకు మోక్షము లేదు. ఉందా? చెప్పాలి గట్టిగా. అందరూ చాలా మంది ఏంటంటే ఇప్పుడు మేధావులు అయిపోయారు క్రైస్తవుల్లో. అన్ని తెలుసు అనుకుంటారు, ఏం తెలీదు. అవునా కదా? అన్ని తెలుసు. ఒక ఆయన ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళాడంట ఉద్యోగం చేయడానికి. ఒక రోజు తన సొంత ప్రాంతానికి వచ్చాడు. వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే పెద్ద ఏరు ఉంటుంది, ఏరు దాటి వెళ్ళిపోవాలా వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే. అంటే పడవలోనే వెళ్ళాలా. అయితే ఫ్లైట్ దిగాడు, చక్కగా దిగేశాడు. ఆ ఏ దగ్గరికి వెళ్ళిపోయాడు. రేయ్ ఎవర్రా ఇక్కడ అంటే, సార్ నేనే సార్, నన్ను ఒడ్డుకి తీసుకెళ్ళిపోవాలరా. సరే సార్ ఎక్కండి సార్ అని ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని అంటున్నాడు ఏ వ్యక్తి, రేయ్ నీకేమొచ్చురా, నీ కార్ డ్రైవింగ్ వచ్చా అని అన్నాడు. సార్ రాదు సార్. రే మూర్ఖుడా, నీకు బైక్ తోడడం వచ్చా? రాదు సార్. పోనీ నీకు అమెరికా గురించి తెలుసా? తెలియదు సార్. రే నీకేమొచ్చురా? ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు మనుషులను మాత్రం తీసుకెళ్లేది మాత్రమే తెలుసు. రే పలిక మాలిన వాడ, మూర్ఖుడా, నీచుడా, ఏం తెలుసురా నీకు? ఏం తెలియదంటావు అని చెప్పేసి అని తిడుతా ఉన్నాడు. పాపం భరిస్తున్నాడు. పాపం మధ్యలోకి వెళ్ళిపోయింది పడవ. ఈడన్నాడు, సార్ నీకు ఈత వచ్చా అని అడిగాడు. ఏంటి చెప్పండి, నీకు ఈత వచ్చా? ఏరా చెప్పురా. సార్ పడవ రంధ్రం పడింది సార్, ఈత వస్తే కొట్టుకుంటే ఈత కొట్టుకుంటే ఒడ్డుకురా, లేకపోతే చావు. ఏం చేయాలా చెప్పండి? అంటే ఫ్లైట్లో అమెరికా నుంచి ఎన్నో సముద్రాలు దాటి పిల్ల కాలం దాటలేకపోయాడు. ఏం దాటలేకపోయాడు? ఎన్ని విద్యలు నేర్చినా ఈత విద్య లేనిదే ఏటి గట్టు దాటుట ఎవరి వశము. ఎన్ని విద్యలు నేర్చినా ఈత విద్య లేకపోతే ఏటి గట్టు దాటుట ఎవరి వశం? ఎవరి వశం? గొప్ప కులము వల్ల గొప్ప పేరు వచ్చుగాని మోక్షంబు నీకు కలుగబోదు. ఎన్ని విద్యలు నేర్చినా ఈత విద్య లేకపోతే చెప్పండి పిల్ల కాలువను కూడా దాటలేడు. అయితే పరలోకానికి వెళ్ళడానికి ఏ విద్య ఉంది? ఏ విద్య ఉంది? అన్నీ తెలుసు. లేటుగా వస్తావు, తెలుసులే సార్ మాకు అని అంటావు. చెప్తే ఏమంటావు? అయితే మీకు చెప్పే మాట ఏంటంటే, గొప్ప కులం వల్ల గొప్ప పేరు వస్తుంది కదా. గొప్ప కులము వల్ల గొప్ప పేరు వచ్చుగాని మోక్షంబు నీకు కలుగబోదు. గొప్ప కులం వల్ల గొప్ప పేరు వస్తుంది. గొప్ప విద్య వల్ల ఉద్యోగము వచ్చుగాని మోక్షంబు నీకు కలుగబోదు. గొప్ప కులము వల్ల గొప్ప విద్య వల్ల ఉద్యోగం వస్తుంది కానీ నీకు మోక్షము కలగబోదు. మోక్షం కావాలంటే, పరలోకం కావాలంటే ఇక్కడ తగ్గించబడాలా. ఏం చేయబడాలా?
చెప్పాలి. ఏం చేయబడాలా? ఇక్కడ మోకాలు నలిపెక్కాల. మోకాలు నలిపెక్కితే హృదయం తెలిపెక్కుతుంది. హృదయం తెలిపెక్కితే సాతాను నోరు తెలిపెక్కుతుంది. అందుకే ముగిస్తూ మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, అమ్మ అన్ని తెలుసని బడయొద్దు. సాకులు చెప్పింది ఏం చేయాల? పిలువబడింది ఎవరు? సాకులు పిలువబడ్డాడు. ఆయనకు నేర్పించొద్దు. వినండి, సాత్వికముతో వినండి. అన్ని తెలుసు అనుకుంటే ఆడు చూడు అన్ని తెలుసు అనుకున్నాడు. ఫ్లైట్లకు ఎక్కేది తెలుసు, సముద్రాలు దాటేది తెలుసు, సూట్ వేసుకోవడం తెలుసు, బూట్ వేసుకోవడం తెలుసు. ఏం దాటలేకపోయాడు? పిల్ల కాలువ దాటలేకపోయాడు. మనం కూడా నరకము దాటాలా? ఏం దాటాలా? నరకము దాటించేది ఎవరు? నరకము నుండి తప్పించేది ఎవరు? ఈ భూలోకంలో ఎవరంటే ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తు వారు. కొట్టండి గట్టిగా చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకా మీలో ఎవరైనా బాప్తిసం పొందలేదేమో, ఇంకా చర్చికి సరిగ్గా వెళ్ళట్లేదేమో, ఇంకా సరిగ్గా మందిరంలో లేరేమో, ఇంకా సంఘాల్లో పెత్తనాలు చేసుకుంటా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయేమో, వద్దు వద్దు. ఆయన గొప్పవాడు, ఆయన రాబోతున్నాడు. మనం సందులోకి వెళ్ళిపోదాం. ఈరోజు దేవుడు ఈ రక్షణ సువార్త పండుగల ద్వారా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాడు. రండి నా గాయాలకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. అయితే నువ్వు రావాలి అనంటే నువ్వు ఏ పాపాన్ని కలిగి ఉన్నావో, నీవు నీ జీవితంలో దేవునికి విరుద్ధమైనది ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని విడిచిపెట్టి నువ్వు గాయాల్లోకి వెళ్ళిపోతే సంతోషం, ఆనందం, మంచి ఆరోగ్యం నీ సొంతం. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. నీ సొంతం. అందుకే ప్రభు మధ్యాకాశంలోకి రాబోతున్నారు. అయితే ఈరోజు మీ అందరికీ చెప్పే మాట, గాయాల్లోకి వెళ్ళిపోవాలి. చెప్పండి. బండనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. సందులనగా గాయాలు, పావురం అనగా సంఘం. ఈ పావురం ఎక్కడ గుర్తుంది? సందుల్లో. ఈ పావురాలు ఎక్కడ గుర్తున్నాయి? ఎక్కడ గుర్తున్నాయమ్మా? చెప్పలే. వీధుల్లో, సీరియల్లో, సినిమాల్లో, తాగుడులో ఎగుడుతున్నాయి. వద్దు వద్దు, రెక్కలన్నీ ఊడిపోతాయి. పటక్కని ఏడబడిపోతావో తెలీదు. మార్చుకో. ఈ రోజైనా ఈ సభల ద్వారా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఒప్పుకుంటే నిన్ను క్షమించడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను అభిషేకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అభిషేకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనంటే ఇంకా చాలు. ఇన్నాళ్ళు జీవించిన జీవితం, నామకార్థ జీవితం చాలు. దేవుని గౌరవించేది నేర్చుకో. యేసయ్యను గౌరవించేది నేర్చుకో. ఆయన వాక్యాన్ని గౌరవించేది నేర్చుకో. ఆయన మందిరాన్ని గౌరవించేది నేర్చుకో. సావుకుల్ని గౌరవించేది నేర్చుకోండి. సంఘ పెద్దలు గౌరవించేది నేర్చుకోండి. లోబడండి. అందరు కలిసి దేవునికి లోబడేది నేర్చుకోవాలా. ఎవరికి లోబడేది? చెప్పండి. నేనైనా, సంఘ పెద్దలైనా, మీరైనా, మనందరం ఎవరికి లోబడాలా? చెప్పాలి గట్టిగా. ఎవరికి లోబడాలా? ఆయనకు లోబడాలా. కారణం ఏంటంటే ఆయనకు లోబడితేనే, ఆయన చెప్పింది వింటేనే గాయాల్లోకి వెళ్ళిపోతాం. లేకపోతే మనం ఏం చేయబడతాం? ఇక్కడ గాయాల్లోకి రాకపోతే అక్కడ పరలోకంలోకి ఎవ్వడు వెళ్ళలేడు. ఏం చేయలేడు? చెప్పండి అమ్మ. ఇక్కడ సందుల్లోకి రాకపోతే అక్కడ ఎవడు రాలేరు. కారణం ఏమన్నా? ప్రభు ఏమన్నా తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు రాలేడు. ఇక్కడ గాయాల్లో ఉంటేనే అక్కడ పరలోకి వెళ్ళగలుగుతావు. ఇక్కడ లేకపోతే అక్కడ నీకు లేదు. అందుకే మీకు ముగిస్తూ చెప్పే మాట, ఎంతమంది వస్తారు గాయాల్లోకి? వస్తారా? చెప్పాలి గట్టిగా. డబ్బులు 10,000 మీకు ఇస్తాం, ఎంతమంది కావాలంటే టక్కని ఏం చేస్తారు? మాట్లాడదామా? ఏం చేస్తారు? సార్ నాకే ఫస్ట్ ఇవ్వండి అంటారు కదా. ఎంతమందికి వస్తారు గాయాల్లోకి? వస్తారా? గాయాల్లో ఎగురుతారా? ఎక్కడ ఎగరాలమ్మా? ఎక్కడ ఆనందించాలా? యేసయ్య గాయాల్లో. ఎందుకంటే అక్కడ ఉంటేనే నీకు క్షేమం, అక్కడ ఉంటేనే నీకు రక్షణ, అక్కడ ఉంటేనే క్షేమం. నిలబడండి ఒకసారి అందరూ. స్టాండ్. అందరూ లేచి నిలబడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు బయటికి వెళ్ళకండి. నిలబడండి, నిలబడండి. పక్కకు చూడకూడదు. అయిపోయింది. మరి ఈ సమయంలో మీ అందరికి కూడా వల్లెలతో అభిషేక ప్రార్థన జరుగుతుంది. ఒకసారి నిలబడండి. అందరూ నిలబడండి. చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇంకా వాయిస్ రావట్లా. చెప్పండి ఒకసారి. ఆమేన్. అయితే ప్రభు నన్ను ప్రియులారా, ఎంతమంది వస్తారు యేసయ్య గాయాల్లోకి? వస్తారే రాత్రి? అక్కడ ఉంటేనే నీ భర్త మాడతాడు. అక్కడ ఉంటేనే
నీ భార్య మారుతుంది, అక్కడ ఉంటేనే నీ పిల్లలు మారుతారు, అక్కడ ఉంటేనే ఈ భూమి మీద సమాధానం కలుగుతుంది, అక్కడ ఉంటేనే సైతాను నువ్వేం చేయగలుగుతావు, జయించగలుగుతావు. చాలా కుటుంబాలు, ఇక్కడ ఉన్న కుటుంబాలు ఓడిపోయాయి, చాలా మంది బాధపడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? నువ్వు గాయాల నుంచి బయటకు వచ్చావు. గర్జించు సింహము వలె వాడు తిరుగుతున్నాడు, నిన్ను శోధించడానికి, నిన్ను బాధించడానికి తిరుగుతున్నాడు. అయితే ఈ రాత్రి ఈ రక్షణ సువార్త పండుగల ద్వారా నిన్ను ఆయన లోకి చేర్చుకోబోతున్నాడు, ఆయన లోకి చేర్చుకోబోతున్నాడు. నీవు ఆయనను నీలోకి చేర్చుకోవాలి. అటు ధన్యత, ఆశీర్వాదం దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. అందరూ కళ్ళు మూసుకోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి, కొద్ది నిమిషాలు ధ్యానం. అమ్మా లైన్లుగా నిలబడండి, ఒకసారి లైన్లుగా ఇలా చూడండి, ఒకసారి ఇట్లా లైన్లుగా నిలబడి. భోజనానికి ఎలాగైతే లైన్గా ఉంటామో ఇట్లా లైన్లుగా ఉండండి. మీ దగ్గరికి వచ్చి అభిషేక ప్రార్థన జరుగుతుంది. అందరూ ఇలాగా చూడండి. పాస్టర్ గారు నేను ఉన్నాం కదా, ఇట్లా పాస్టర్ గారు నేను ఉన్నాం కదా, ఇలా ఉండండి. భోజనాలు కూర్చుంటాం కదా, లైన్గా ఎదురెదురుగా ఎదురెదురుగా నిలబడండి. త్వరగా నవ్వకూడదు, మాట్లాడకూడదు, త్వరగా లైన్లో నిలబడాలి. కొంచెం ముందుకు రండి అమ్మా, కొంచెం ముందుకు వచ్చేయండి, పర్లేదు, కొంచెం ముందుకు వచ్చేయండి, కొంచెం త్వరగా లైన్ నిలబడి. ఎంతసేపా? ఎదురెదురుగా నిలబడండి. వెరీ గుడ్. లైన్ మాట్లాడకూడదు, నవ్వకూడదు. ప్రార్థనలో మనం ఉన్నాం, భక్తిగా ఉండాలి. ఈ సమయంలో అభిషేక ప్రార్థన జరుగుతుంది కదా, మీరు దీవించబడాలి. ఈ యొక్క నూనె ప్రార్థన ద్వారా నీకు శక్తిని దేవుడు ఇస్తున్నారు, అమ్మ ఈ లైన్ కొంచెం జరగండి, కొంచెం ముందుకు రండి. భోజనానికి ఎదురెదురుగా చేరుసులో ఉన్నవారు కూడా అలాగే నిలబడండి. చేరుసులో ఉన్నవారు కూడా మీ దగ్గరికి మేము వస్తాం. మీ తలల మీద ఒలీవల తైలం లైన్లుగా అమ్మా ఇప్పుడు చూడమ్మా, ఇటువైపు తిరిగి, ఇటువైపు ఈ పాప ఎలాగ ఉందో ఇలా వచ్చేసి ఇలా తిరుగు, ఎట్లా తిరిగమ్మా, తిరిగి ఎందుకు వచ్చేసి. పాప మీకు అర్థం కావట్లేదా? నేను తెలియలేదమ్మా మాట్లాడుతుంది. నాన్న బంగారు తల్లి, సార్ ఓకే రైట్. అమ్మ ఈ లైన్ కొంచెం వెనక్కి జరగండి, మీరు ఈ లైన్ కొంచెం వెనక్కి జరగండి, మీరు అట్లా ఉండండి, మీరు ఉండండి కొంచెం లైన్ రైట్. మీరు కొంచెం జరుగు నాన్న, కొంచెం జరుగు. అమ్మ వెనక్కి జరుగున్నాను పాప, అమ్ములు కొంచెం జరుగున్నాను, వెనక్కి జరుగు. అమ్మ నువ్వు కొంచెం వెనక్కి వచ్చి, లేకపోతే ఆ లైన్లోకి వెళ్ళిపోమ్మా. నువ్వు ఇటువైపు వచ్చేసి ఈ లైన్లోకి ఉండండి, మీరు ఆ లైన్లోకి వెళ్ళిపోండి రైట్. పురుషులు కూడా లైన్లుగా నిలబడండి. దయచేసి కళ్ళు మూసుకోండి, ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో ఈ రాత్రి అద్భుతమైన రాత్రి, దేవుడు మన మధ్యలో సంచరించొచ్చు ఉన్నాడు. పరమగీత గ్రంథములో నుండి వాక్యం ఉన్న వాళ్ళరా, బండ సందులలో ఎగురు నా పావురమా అని చెప్పినట్లుగా, ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న మానవుడు పాపం నుంచి విడిపించబడి గాయాల్లోకి రావాలి. ఈరోజు నిజమైన పండుగ నీ జీవితంలో జరగాలి. దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి ఆ గాయాల్లోకి, సందుల్లోకి వెళ్ళడానికి నీకు శక్తి చాలట్లేదేమో, అయ్యా నన్ను అభిషేకించు, నీ నూనెతో నన్ను అభిషేకించు, నా జీవితాన్ని, నా పాప జీవితాన్ని ఒప్పుకుంటాను, నీ గాయాల్లోనే నేను ఉంటానయ్యా. ఈ నూనె ప్రార్థన చేయించుండగా రోగాలు బంధించబడతాయి, దయ్యాలు వెళ్ళిపోతాయి, చేతబడి కార్యాలు బంధించబడతాయి, మొయ్యబడిన గర్భాలు తెరచబడతాయి. నీ జీవితంలో నిజమైన పండుగను నువ్వు చేసుకోబోతున్నావు. కళ్ళు మూసుకొని అందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి యేసయ్యా అని గట్టిగా చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. యేసయ్యా నీ కృప చూపు నాయనా, నీ కృప చూపయ్యా, నీ గాయాల్లోకి వస్తాను యేసయ్యా అని చెప్పు. అయ్యా నేను పాపంలో ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ లోకమొద్దు, మాయలోకం ఇది. నేను మోసగింపబడ్డాను, అప్పుల పాలైపోయాను, అనారోగ్యంతో బాధపడుచున్నాను, కుటుంబంలో సమాధానం లేదు. యేసయ్యా
నీ కృప చూపించమని ఒక మాట గట్టిగా చెప్తావా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. తండ్రి మీకు స్తోత్రం. కళ్ళు మూసుకోండి, మోకాళ్ళ మీద ఉండండి. కూర్చోవద్దు, ఎవ్వరు కూర్చోవద్దు. మీ దగ్గరికి నేను వస్తాను, ప్రార్థన చేయడం జరుగుతుంది, గమనించాలని తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో వచ్చేసి అందరూ మోకరించి, చేరుసులో ఉన్న వారు కూడా కాసేపు మోకాళ్ళ మీద ఉంటే ఏం కదా నాయన, నువ్వు మట్టిలోనే సరే మోకరించు. యేసయ్య నీ కొరకు మరణించాడు కదా. తగ్గించబడదాం. ఆ ప్రభువును చూద్దాం. కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించుతూ ఉండగా ధ్యానం జరుగుతుంది. కొద్ది నిమిషాలు ధ్యానంలో ఉంటూ కళ్ళు మూసుకుని మోకరించి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రభువారి వైపు చూద్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసునిలో నుండి మనతో మాట్లాడినటువంటి మాటలు, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటలను ఆశ్రయించు పావురమా, పరమగీతములో నుండి ప్రభు మాట్లాడినటువంటి ప్రతి మాట నీ హృదయంలో జ్ఞాపకం చేసుకో. మన కొరకే ఈ లోకములోనికి వచ్చినటువంటి ఆ యేసు వారు నీ కొరకు పొందినటువంటి శ్రమను జ్ఞాపకము చేసుకో. ఏ రీతిగా నీ నా నిమిత్తమై ఆయన అవమానపరచబడ్డారు, గాయపరచబడ్డారు, శ్రమ పొందారు, నిందలను అవమానములను భరించారు, మరణాన్ని సహితము ఆయన మన కొరకు పొందారు. ఆయన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ కొరకు ఆయన పొందినటువంటి గాయాల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడున్నావో ఒకసారి ఆలోచించి, ప్రభువారు మనతో మాట్లాడినట్లుగా బండ సందులలో ఉన్నావా, లేక లోకములో ఏకమైపోయావా? ఈరోజు క్రైస్తవులెవరో, అన్యులెవరో గుర్తుపట్టినటువంటి రీతిలో ఈరోజు క్రైస్తవులు కనపడుతున్నారు. పూర్తిగా లోకములో ఏకమైపోయింది. పూర్తిగా దేవుని విడిచిపెట్టాం. కుటుంబాల్లో ప్రార్థన లేదు, విశ్వాసము లేదు, భయము లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుని మందిరం అంటే లెక్క లేదు. అలాంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం. మోకాళ్ళ ప్రార్థన అనుభవాలు మనకు లేవు. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రభువారి వైపు చూస్తూ కన్నీటితో ఈ రాత్రి, అయ్యా ఈ రక్షణ పండుగలలో నా జీవితంలో రక్షణ కార్యాన్ని మరలా జరిగించను ఆయన అన్నట్టుకో. దేవుని వాక్యములో వ్రాయబడినట్లుగా, ఇదిగో పాదవిగా తీర్చను, సమస్తమును నూతనమాయను. ఈ నాన్న పాప జీవితాన్ని నీ సన్నిధిలో విడిచిపెడుతున్నాను. నాలోనికి ఇష్టము లేనివి ఏవైతే ఉన్నామో అయ్యా ఈరోజు ఒప్పుకుంటున్న ప్రతి పాపాన్ని విడిచిపెడుతున్నాను. నీ రక్తముతో నన్ను కడిగి నీ కుమార్తెగా చేసుకోయ్యా. నీ రక్తముతో నన్ను కడిగి నీ కుమారునిగా చేసుకోయ్యా. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ఈ గ్రౌండ్ లో చాలా మంది యవనస్తులైన కుమారులు కుమార్తెలు ఉన్నారు. మీ యవన జీవితము ఎంతో ఫలమైంది, మీ యవన జీవితము ఎంతో విలువైనది. దేవుని వాక్యం అంటుంది, యవనులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఈ రోజు ఆ బాణాలే అపవాది చేతిలో ఉన్నాయి, లోకములో ఉన్నాయి, లోకాశల్లో ఉన్నాయి, లోక కార్యాల్లో ఉన్నాయి. నువ్వెలాగున్నావు? ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నావు? లోకన్నా, లోకములో ఉన్న వారినా, లోకములో ఉన్న వాటినా? లోకం వెంబడి పరిగెడుతున్నావేమో, లోకములో ఉన్న వాటి కొరకు ప్రయాస పెడుతున్నావేమో. రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళాల్సిన మార్గం అని కాదు, నువ్వు చూడాల్సిన బట్టి అవి కాదు, నువ్వు నడవలసింది యేసు మార్గములో. క్రైస్తవులుగా పిలువబడుతూ లోకములో ఏకమైపోయావు. నువ్వు చదువుకునే చోటు
నువ్వు పని చేసే చోటు, నువ్వు వ్యాపారము చేసే చోటు, నువ్వు ఉద్యోగము చేసే చోటు, నువ్వు కూలి పని చేసే చోటు, ఒక క్రైస్తవునిగా నువ్వు ప్రత్యేక స్థానము కలిగి ఉండాలి. ఈరోజు ఆ రీతి లేదు. క్రైస్తవ సంఘములో ఏకమైపోయాం. క్షమించమని దేవుణ్ణి అడుగుతాం. ఈ రాత్రి తన దాసులు నూనె వేసి ప్రార్థించుచుండగా దేవుని ఆత్మ మీ మీదికి దిగి రావాలి. అంత్య దినములందు ప్రజలందరి మీదికి నా ఆత్మను కుమ్మరించునని యోవేలు గ్రంథములు దేవుడు వ్రాయించినట్లుగా ఈ రాత్రి దేవుని శక్తి నీ మీదికి రావాలంటే దుర్వాసనున్న చోటు నువ్వు నిలబడలేవు, అపరిశుభ్రమైన చోటు నేను నిలబడలేవు. నీలో పాపం ఉన్నట్లయితే దేవుని శక్తి నీ మీదకి ఎలా వస్తుంది? దేవుని కార్యం ఎలా నీలో జరుగుతుంది? ఒప్పుకుందాం. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు నాయన. ఒకనాటి కాలంలో సమూయేలు భక్తులు దావీదు తలపై నూనె వేసి ప్రార్థించిన ఆనాటి నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చినట్లుగా ఈ రాత్రి నూనె వేసి ప్రార్థించుచుండగా దేవుని ఆత్మ నీ మీదికి దిగి వచ్చుచుండగా నీలో ఉన్నటువంటి ప్రతి పాపము కాలిపోబోతున్నది. ప్రతి శాపమునబడి కాడి విరుగొట్టబడుచున్నది. ప్రతి వ్యాధి ఆయన పొందిన దెబ్బలలో ఉన్నటువంటి ఆ ప్రభావము చేత స్వస్థత కలగబోచున్నది. నిన్ను వేధిస్తున్నా, నిన్ను బాధిస్తున్నా ప్రతి చీకటి కార్యములు, ప్రతి అపవిత్రాత్మ కార్యములు, ప్రతి చేతబడి క్రియలు దహించే అగ్ని అయినటువంటి యేసు నామములో కాలిపోబోతున్నవి. నీ కుటుంబానికి రాత్రి గొప్ప విడుదల కలగబోతున్నది. నీ కన్నీటికి సమాధానం కలగబోతున్నది. మోయబడిన గర్భములు యేసు నామములో తెరవబడుచున్నవి. ఎన్నో ఏళ్లుగా నీ కుటుంబాన్ని పాలిస్తున్నటువంటి పాపము, శాపము, ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి కార్యము ఈ రాత్రి యేసు నామములో కొట్టివేయబడుచున్నది. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు నిజంగా ప్రభువారి వైపు చూచినట్లయితే అద్భుతాన్ని నువ్వు చూస్తావు. నువ్వు నిజంగా విశ్వసించినట్లయితే దేవుని కార్యాన్ని చూస్తావు. చూద్దాం, ప్రభుని చూద్దాం, ఆయన సన్నిధిని చూద్దాం. ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నాడు. దయచేసి గమనించండి. అభిషేక ప్రార్థన చేయించుకున్న వారు నిలిచుండండి. ఎవరైతే నూనెతో ప్రార్థన చేయించుకున్నారో వారు నిలుచుండి కానుక సమర్పణ చేసుకోండి. కానుక మరి వారు పట్టడానికి మీ దగ్గరికి వస్తారు. మీరు కానుక సమర్పణ చేసుకోండి. అభిషేక కానుక మీరు ధారాళంగా సమర్పణ చేసుకోవాలి. ఆ ప్రార్థన చేయించుకున్న వారు నిలబడండి. దయచేసి పాస్టర్ గారు ఆ లైన్లోకి పంపించేసేయండి. అందరు పంపించేసేయండి. నిలబడిన వారు, ప్రార్థన చేయించుకున్న వారు, నూనెతో ప్రార్థన చేయించుకున్న వారు మీరు నిలబడి చక్కగా అభిషేక కానుకను మీరు సమర్పణ చేసుకోవాలి. అభిషేక ప్రార్థన చేయించుకున్న వారు మోకరించండి. మీ దగ్గర కూడా నేను వస్తున్నాను. దయచేసి గమనించండి. స్తోత్రము నాయన, స్తోత్రము దేవా. మన దేవుడి జీవము కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యాపి ప్రభు మనతో మాట్లాడారు. భక్తి ఉన్నది కానీ భక్తికి శక్తి లేదు. చాలా మంది భక్తి కనపడుతున్నారు. పైకి భక్తి, ప్రార్థన లేదు. పైకి భక్తి, విశ్వాసం లేదు. పైకి భక్తి, దేవుని వైపు చూడట్లేదు. ఇలా ఎన్నాళ్ళు మందిరానికి వచ్చినా నీ జీవితంలో కార్యము జరగట్లేదు. అనేక మంది కన్నీరు కారుస్తున్నారు. అయ్యో నా బ్రతికేంటో, నా జీవితం ఏంటో, నా కుటుంబం ఏంటో, నేను ఇలాగున్నానేంటి అని ఏడుస్తున్నావే. మీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు కన్నీటితో ప్రార్థించగలిగితే, విశ్వాసముతో దేవుని వైపు చూడగలిగితే, బండ సందులలోకి నువ్వు రాగలిగితే, క్రీస్తు నామ స్మరణ చేయగలిగితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. భక్తులు పాడారు కదా, యేసు నామ స్మరణ వలన ఏది పోదు, ఏది రాదు. యేసు నామ స్మరణ వలన ఎట్టి కష్టమైన పోవును, ఎట్టి వ్యాధి అయిన కుదురును. యేసు నామ స్మరణ వలన అన్ని లభ్యమగును. ఆయన నామాన్ని స్మరిస్తే యేసు నామములో ఉన్న శక్తి నువ్వు గ్రహించగలుగుతావు. యేసు నామములో ఉన్న బలము నువ్వు గ్రహించగలుగుతావు. మందిరానికి వెళ్ళటంలో క్రమం, దేవుణ్ణి స్తుతించడంలో క్రమం, కుటుంబంలో ప్రార్థన జీవితం, కుటుంబ ప్రార్థన
బైబిల్ చదివి ప్రార్థన చేయడం, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడం ఈ రోజు ఇవన్నీ క్రైస్తవ కుటుంబాల్లో లేవు. ఎందుకంటే దేవుడంటే లోకమా, దేవుడి సన్నిధి అంటే లోకమా. డబ్బుంటే చాలు, చదువు ఉంటే చాలు, జ్ఞానం ఉంటే చాలు, పలుకుబడి ఉంటే చాలు అనుకుంటున్నారు. ఇవన్నీ శాశ్వతమని గుర్తించలేకపోతున్నారు. ఈ లోకం శాశ్వతమని దేవుని సన్నిధిని లెక్క చేయకుండా బ్రతుకుతున్నారు. అడుగుతావా ఈ రాత్రి? ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఇక్కడ ఉన్న వారు కొందరు దేవుని సన్నిధిని పాడు చేస్తున్నారు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నది. నిన్ను బట్టి అనేక మంది మందిరానికి రాకుండా ఆగిపోతున్నారు. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ లెక్కలేని తనాన్ని బట్టి. ఎవడేమైపోతే నాకేంటి అనుకుంటున్నావు? మనుషుల్ని ఆపు చేస్తాననుకుంటున్నావు, మనుషుల్ని పాడు చేస్తాననుకుంటున్నావు, కానీ నా సన్నిధిని పాడు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఒప్పుకోని తప్పుని ఒకరిని మందిరానికి తీసుకొని వచ్చేటువంటి స్థితి కలిగి ఉండాలి, కానీ మందిరాన్ని పాడు చేసే పరిస్థితి కలిగి ఉన్నారట. దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడి వాక్యం అంటుంది, ఎవరైతే దేవుడి మందిరాన్ని పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తారు. అది నీ దేహమైన కావచ్చు, మీ ఊర్లో మందిరమైన కావచ్చు, మందిరానికి వచ్చి విశ్వాసైన కావచ్చు. అయ్యా అమ్మాయి, రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఈ రక్షణ పండుగలలో నిజమైన రక్షణ. యేసువారు చెక్క ఇంటిలోనికి వెళ్ళినప్పుడు చెక్కయ్యే తన పాప స్థితిని అంతటిని ఒప్పుకున్నాడు. నేను ఎవరి యొక్క అన్యాయంగా తీసుకున్నాను వారికి 400 మరలా చెల్లిస్తానన్నాడు. నా ఆస్తిలో సహభాగము బీదలకి ఇస్తానన్నాడు. తన పాపాన్ని, తన దోషాన్ని, తన నేరాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. అందుకే ప్రభు చెక్కైన చూస్తుంటున్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీ ఇంటి బయట బోర్డు ఉంది, నీ ఇంటి బయట వాక్యం ఉంది, నీ ఇంటికి రక్షణ ఉందని. కానీ నిజమైన రక్షణ ఆనందం, నిజమైన రక్షణ సంతోషం, నిజమైన రక్షణ కార్యం ఇంకా నీ కుటుంబంలో జరగలేదు. పాపము, శాపము, అసమానత నీ కుటుంబాన్ని ఏలుతున్నాయి. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. నీ ఉద్దేశాలు నెరవేర్చునైనా, నీ ప్రణాళిక నా కుటుంబంలో నెరవేర్చునైనా. బండ సందులలో ఎగురున పావురమా అని రాత్రి నేను వాక్యాన్ని విన్నాను. నీ గాయాల్లో ఉండే స్థితి నాకు దయచేయి. ఈ 3 దినాల ఈ రక్షణ పండుగల ద్వారా నేను, నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడి బలపరచబడినట్టు. నిలబడండి. ప్రార్థన నూనె చేయించుకున్నవారు నిలబడి మరి కానుక సమర్పణ చేసుకుని మీ దగ్గరికి వస్తారు. వారు కళ్ళు మూసుకొని చక్కగా మీ దగ్గరకు వచ్చినప్పుడు కానుక సమర్పణ చేసుకోండి. ప్రార్థన చేయించుకున్న ప్రతి ఒక్కరూ నిలుచుండి ప్రభువును చూస్తూ చక్కగా కానుక సమర్పణ చేసుకోండి. ప్రభువును చూద్దాం, కళ్ళు మూసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రం. గొప్ప దేవా మీకు వందనములు. ఆనాటి కాలంలో ప్రభు నూనె వ్రాసి అనేక రోగములను, దయ్యములను వెళ్ళగొట్టి అని చెప్పినట్లు ఆనాటి కాలంలో ప్రభు రాజులను అభిషేకించే కాలంలో నూనె వేసి ప్రార్థన చేస్తున్నట్టు గొప్ప కృప చూపించారు. దావీదును అభిషేకించిన కాలంలో నీ ఆత్మ బలంగా దిగి వచ్చినట్లుగా ఎవరైతే ఇక్కడ ప్రార్థన చేయించుకున్నారో వారి తలల మీద నూనె వేసి అభిషేక ప్రార్థన చేయడం జరిగిందో, పరిశుద్ధాత్మ దేవ వారిని స్వస్థపరచండి, మీ ఆత్మతో నింపండి. వ్యాధిగ్రస్తులైన వారికి స్వస్థత కలుగును గాక. సంతానలేమితో బాధపడుచున్న వారికి మూయబడిన గర్భాలు తెరవబడును గాక. అనారోగ్యముతో బాధపడుచున్న వారికి ఆరోగ్యము దయచేయబడును గాక. దురాత్మల ద్వారా, శతబడి కార్యాల ద్వారా శోధింపబడుచున్న వారికి విడుదలను ప్రకటిస్తూ ఉన్నాను. దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, సహాయాన్ని చేయండి. మీ గొప్ప కార్యాలతో మీరు నింపండి. అయ్యా, ఇక్కడ స్థానిక సంఘాన్ని మీరు ఏర్పాటు చేశారు, అందును బట్టి స్తోత్రములు. గారిగాపురంలో సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ దైవజనులు, దైవ సేవకురాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ దీవించండి. మీ మహిమతో
మీ శక్తితో నింపండి, నీ యొక్క అభిషేకముతో నింపి నీ కృప కలిగిన కార్యములు, నీ యొక్క అద్భుతమైన కార్యాలను జరిగింపచేసి అయినా ప్రతి ఒక్కరూ నీ గాయాల్లోకి వచ్చుటకు కృప చూపించండి. అనేకుల మనసు మార్చబడును గాక నాయన, రక్షింపబడును గాక, ఇంకా మారు మనసు లేని వారు బాప్తీసం పొందుతారు గాక. అయ్యా, ఈ గ్రామం అంతటిని, దిగుబడు గ్రామం అంతటిని మీకు సమర్పణ చేస్తున్నాము. దీవించండి. ఏ ఉగ్రత రాబోతుంది ఈ భూమి మీదకి, ఆ సందుల్లో ఉండాలి. దీవించండి. మనశ్శాంతిని కోల్పోయిన వారు, తాగుడులో ఉన్నవారు, అయ్యా అనారోగ్యంతో బాధపడుచున్నవారు, చెప్పలేని సమస్యలతో బాధపడుచున్నవారు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. వారందరినీ బాగు చేయండి, దీవించండి, ఆశీర్వదించమని, కృప చూపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.